శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, నేను నా జీవితాన్ని గమనిస్తే నేను నాకు తెలియకుండానే పేరెంట్స్ నుండి వచ్చినటువంటి జీన్స్ లేక డిఎన్ఏ అనేటువంటి లెన్స్ ద్వారానే ఈ ప్రపంచాన్ని చూశాను, గ్రహించాను. ఎంత ప్రయత్నించినా నన్ను నేను మార్చుకోవడానికి వీలు పడలేదు. ఇది సృష్టి యొక్క డిజైన్ అంటారా? మనిషికి పుట్టుకతో న్యాచురల్గా వచ్చే గుణములు ఏమిటి? ఇది వీరి ప్రశ్న. ఇక్కడ మనం జాగ్రత్తగా మనని మనం గమనించుకుంటే, అంటే వారి ప్రశ్నలు ఏమన్నారంటే నన్ను నేను గమనించుకుంటే అని. వారికి కూడా సుమారుగా వారి వయసు 55 సంవత్సరాలు, కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, అన్ని వారి వివరాలు కూడా రాశారు. అంటే ఈ శీర్షికలు వింటూ వారిని వారు గమనించుకున్నారు. అలా మనల్ని మనం గమనించుకుంటే కూడా వారు ఏమన్నారు, నా తల్లిదండ్రుల యొక్క గుణములు అంటే ఆ జీన్స్ డిఎన్ఏ ద్వారా వచ్చినవి, నేను దాంట్లోంచే చిన్నప్పటి నుంచి పెరిగాను, వాళ్ళు పెంచినట్టు పెరిగాను, వాళ్ళు చెప్పినట్టు పెరిగాను, నాలో అవే గుణాలు అవే స్వభావాలు వచ్చినాయి, వాటిని నేను మార్చుకోలేకపోయాను. అంటే వారికి ఇప్పుడు 55 సంవత్సరాల వయస్సులో తమ తల్లిదండ్రుల యొక్క స్వభావ గుణాలు తెలుసు కనుక, అంటే తల్లిదండ్రులను కూడా చూస్తారు కనుక తన గుణాలు తన స్వభావం కూడా తెలుసు కనుక నేను మార్చుకోలేకపోయాను, ఇలాగే ఉంటున్నాను, నన్ను నేను మార్చుకోలేకపోతున్నాను అనేది అర్థమైంది వారికి. అందువలన ఇలా మార్చుకోలేకపోవటం అనేది నేను తల్లిదండ్రుల జీన్స్తో డిఎన్ఏతో వచ్చాను కనుక వాళ్ళు పెంచినటువంటి అదే లెన్స్తో అంటే అదే కళ్ళజోళ్ళలోంచి చూశాను కనుక అలాగే పెరిగాను కనుక మార్చుకోలేకపోయానా? సృష్టి డిజైన్ ఎలాగే ఉందా, మార్చుకోవడం కుదరదా? అసలు మనిషికి సహజంగా పుట్టుకతో వచ్చే గుణాలు ఏమిటి? ఇవి వివరించగలరు? అది వారి ప్రశ్న. ఇక్కడ మనను మనం గమనించుకుంటే కూడా మనకు తెలుసు ఆ విషయాలు. ఇప్పుడు మనం గమనించుకున్నప్పుడు మనకి మన తల్లి పోలికలు, తండ్రి పోలికలు, లేదా ఇద్దరే మిక్స్డ్ పోలికలు ఉంటాయి, లేదా తాతల పోలికలు, అమ్మమ్మల పోలికలు, నాయనమ్మల పోలికలు, మేనత్తల పోలికలు, మేనమామల పోలికలు ఇలా వచ్చినాయని చెప్తూ ఉంటారు. ఆ పోలికలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇలా మనం పోలికలుగా చెప్పుకునేటువంటి రక్త సంబంధికులు అందరూ కూడా ఒకే జీన్స్ ఒకే డిఎన్ఏతో ఉన్నటువంటి దగ్గర వాళ్ళు వీళ్ళందరూ. అందువలన ఆ పోలికలు ఉన్నట్టుగా మనకి వ్యక్తీకరించబడుతున్నట్లుగా కనపడుతూ ఉంటుంది. రూపురేఖల్లో కూడా కొంత కలుస్తూ ఉంటాయి, కానీ పూర్తిగా ఎవరికి కలవదు. ఇవన్నీ మనకు మన జీవితంలో తెలుస్తాయి. మనం అర్థం చేసుకుంటే మనకి జీవితంలో అర్థమవుద్ది కూడా అది. ఇప్పుడు ఇక్కడ మనం ఒకసారి సృష్టిని పరిశీలిస్తే, సృష్టిని గమనిస్తే, సృష్టిలో మనకు ఒక అద్భుతం కనబడతా ఉంటుంది. ఏంటి అంటే అనంత సృష్టి ఉంది, కానీ అవన్నీ ఫిక్స్డ్గా ఉన్నాయి. ఇప్పుడు మనం అంటే ఫిక్స్డ్గా అంటే మానవ జాతి అన్నప్పుడు మానవులందరూ పుట్టే విధానం ఒకటే, పెరిగే విధానం ఒకటే, శరీర నిర్మాణం ఒకటే, మానవులందరికీ జనన మరణాలు ఒకటే, శరీరం పనిచేసే తీరు ఒకటే, శరీర అవయవాలు ఒకటే. ఇది ఫిక్స్డ్ ఫార్మేట్. ఇది ఆ ఫార్మేట్ మారదు, ఆ పద్ధతి మారదు, ఆ విధానం మారదు. ఇలా సృష్టి మొత్తం దేనికి దాని ఫార్మేట్స్లో ఉంటుంది. ఫార్మేట్స్ ఏంటి? జాతులు, మానవ జాతి, వృక్ష జాతి, జంతు జాతి, కొండలు గొట్టలు అంటే భూజాతి, అలాగే ద్రవజాతి, అలా ఏదైనా వెలుగు జాతి. సృష్టి మొత్తం యూనివర్స్ అంతా కూడా ఫార్మాట్స్లో ఉంటుంది. సృష్టిలో ఉన్నవి. అయితే మనకేంటి, మనుషుల గురించి మనకు తెలుసు. ఆ మనుషుల గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు మన సోదరుడు అడిగినటువంటిది ఏంటి అంటే, నేను నా తల్లిదండ్రుల నుంచి వచ్చిన డిఎన్ఏ కానీ జీన్స్ని కానీ మార్చుకోలేకపోయాను అన్నప్పుడు, నేను గమనించుకున్నప్పుడు నా గుణాలు, నా స్వభావం, నా పద్ధతులు, నా విధానం నేను మార్చుకోలేకపోతున్నాను. మార్చుకోలేనిది ఏంటి? శరీరాన్ని నేనేం మార్చుకోలేను. దానికి కాళ్ళే ఉంటాయి, చేతులే ఉంటాయి, రూపురేఖలు అవన్నీ అంతే. శరీరం విధానం అంతే, గొంతు అంతే, అలాగే ఉంటుంది, దాన్ని ఏం మార్చలేను. ఇక్కడ మార్చుకోలేకపోయాను నేను అన్నప్పుడు అది నా స్వభావం.
నాలో ఉన్నటువంటి నేను గుర్తించినటువంటి నాలో చెడులు నేను మార్చుకోలేనప్పుడే నన్ను నేను మార్చుకోలేకపోయాను అని ఆధ్యాత్మికతలో గుర్తించి చెప్పుకుంటాం. నా వ్యసనాలు, నా అలవాట్లు, నాలో చెడులు, నేను ప్రవర్తించే తీరుతెన్నులు, ఏదైనా కానీ నా భయాలు, నా ఆదుర్దాలు, నా కంగారులు, ఇవన్నీ నేను మార్చుకోలేకపోయాను అనిపిస్తుంది. మంచిని మార్చుకోవలసిన అవసరమే లేదు. ధైర్యం ఉంది, మార్చుకోలేకపోయానని అనిపించదు. మంచి ఉంది, మార్చుకోలేకపోయానని అనిపించదు. నేను మంచి పనులు చేస్తాను, మంచిగా ఉంటాను, ధర్మంగా ఉంటాను, ప్రేమగా ఉంటాను, దయగా ఉంటాను, జాలిగా ఉంటాను, అందరితో సహకారంగా ఉంటాను, సహకరిస్తూ ఉంటాను, కృతజ్ఞతగా ఉంటాను. ఇవన్నీ మార్చుకోలేదే అని నాకు అనిపించదు. అందరితో కలిసిమెలిసి ఉంటాను, మార్చుకోలేదే అని నాకు అనిపించదు. మార్చుకోలేకపోయాను అని అనిపించేదంతా కూడా నాలో ఉన్న భయం కావచ్చు, ఆదుర్ద కావచ్చు, కంగారు కావచ్చు, ఏదైనా నెగిటివిటీకి, చెడుకి సంబంధించింది మాత్రమే ఉంటుంది. అదే గుణము, స్వభావము. నాలో గుణమార్పులు చేసుకోలేకపోయాను అన్నప్పుడు నేను ఆ తల్లిదండ్రుల పెంపకంలో వాళ్ళ డిఎన్ఏలోంచి, వాళ్ళ లెన్స్లోంచి చూశాను. అంటే నా ఒక ఫార్మాట్ ఏంటి, మనుషులు అసలు ఇలాగే ఉంటారు, మనుషులకు ఉండే పంచేంద్రియాలు. అయితే తల్లిదండ్రుల పెంపకంలో ఏం జరుగుతుంది అంటే, తల్లిదండ్రులు మనకి తినే కాడి నుంచి, వినే కాడి నుంచి, కట్టుకునే కాడి నుంచి, ఆలోచించే కాడి నుంచి భావాలన్నీ వాళ్ళు నేర్పుతారు. మనకేం బేసిక్గా పసిపెట్టుగా మనకేం తెలియదు. అలా కొంత తల్లిదండ్రుల నుంచి గ్రహిస్తాం. అంటే జీన్స్, డిఎన్ఏ రూపంలో మూలంగా అసలు అదే ఉంటుంది మనకి. మనం ఒక మనిషిగా పెండం రూపదాల్చడానికి ఏర్పాటు చేయబడిన ప్రాసెస్సే డిఎన్ఏ, జీన్స్, స్పెర్మ్. ఆ ఫార్మేట్ మనం మార్చలేము. అంటే బేసిక్ క్వాలిటీస్, బేసిక్ గుణాలు అన్ని దాంట్లో అయ్యే ఉంటాయి, తల్లిదండ్రులే ఉంటాయి. అక్కడి నుంచి మనం పెరుగుతున్నప్పుడు తల్లిదండ్రులకి మనకు ఒక భిన్నత్వం ఉన్నది, వయసు తేడా ఉన్నది. 25-30 ఏళ్ళు, ఓ 25-30 ఏళ్ళ వయసు తేడా ఉంటే తప్ప పిల్లలు పుట్టే అవకాశం లేదు. ఈ వయసు తేడాలో మళ్ళీ మనం ప్రపంచం నుంచి కూడా అనేకం గ్రహిస్తాం. మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో మనం చదువుకునేటప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు, మనకు చదువు నేర్పిన మాస్టర్లు, టీచర్లు, అలా ప్రపంచంలో ఉన్న అందరి నుంచి, మనకు తగిలిన అందరి నుంచి, అన్నిటి నుంచి మళ్ళీ అవి కూడా కొన్ని నేర్చుకుంటాం. బేసిక్ గుణాలు తల్లిదండ్రులే ఉంటాయి, మూల పునాది గుణాలు. వాటి నుంచి ఇవి నేర్చుకుంటూ ఉంటాం. ఇక్కడ గుణమార్పు చేసుకోలేకపోయాను అనేది ప్రయత్న లోపమే తప్ప, జాగ్రత్తగానండి, ప్రయత్న లోపమే తప్ప స్వభావము, గుణము మార్చుకోవచ్చు. స్వభావము అంటే ఏంటి? భావం. అది స్వభావము అనేది భావం. గుణము అనేది ఏంటి? నేను ప్రవర్తించే తీరు, కోపం, అరుస్తాను, కరుస్తాను, భయపడతాను, దుఃఖపడతాను, ఇవి మార్చుకోవచ్చు, జ్ఞానంతో మార్చుకోవచ్చు. అందుకే ఆధ్యాత్మికత జ్ఞానాన్ని అందిస్తుంది. మార్చుకోలేమని అనుకోబాకండి. ఎందుకంటే ఇంతకు ముందు శీర్షికల్లో కూడా చాలాసార్లు చెప్పాను, ఈ పాయింట్ మీద అనేక శీర్షికల్లో మాట్లాడటం జరిగింది. కాకపోతే మీరు ఎప్పుడు అడిగినా, ఏమడిగినా మళ్ళీ ఎన్నిసార్లు అయినా చెబుతూ ఉంటాను. ఎందుకని మనం అది పూర్తిగా అవ్వలేదు. మనం ఆ జ్ఞానాన్ని పొందే వరకు, మన యొక్క ఆత్మశక్తి ఎరుక, ఆ శక్తి ఎరుకని పొందే వరకు, మన ప్రాణశక్తి ఎరుకను పొందే వరకు, అంటే మన యొక్క సంపూర్ణత్వాన్ని మనం గ్రహించే వరకు తెలుసుకుంటూ ఉండవలసిందే. ఒకసారి ఇంటే అయిపోయేది కాదు, ఒకసారి ఇంటే వచ్చేది కాదు, ఒకసారి ఇంటే ఏదో మనకు అర్థమైపోయేది కాదు. 1000 సార్లు విన్నా దాన్ని మళ్ళీ మర్చిపోతాం, మళ్ళీ వినాల్సిందే. ఎందుకని? నిత్య జీవితంలో శరీర నిర్మాణం బయటికి వెళ్ళేలా ఉంది. బయటికి వెళ్లకుండా, ఇంద్రియాలన్నీ బయటికి వెళ్లకుండా, బయట పని చేయకుండా అసలు మనం జీవించడమే కుదరదు, శరీరంతో ఉండడమే కుదరదు. శరీరం ఉందంటేనే బయటికి వెళ్ళటమే, దాని అవసరాలు అంతే. కాబట్టి దాన్ని అలా బయటకు పంపిస్తూనే మళ్ళీ మన లోపల తత్వాన్ని తెలుసుకుంటూ ఉండాలి. ఇలా బయటకు వెళుతూనే, లోపల నుంచి బయటకు వెళుతున్నది ఏంటి? ఇంద్రియాల ద్వారా వెళుతుంది ఏంటి? ఇంద్రియాల ద్వారా గ్రహిస్తుంది ఏంటి? శరీరాన్ని పనిచేస్తుంది ఏంటి? శరీరం ద్వారా గ్రహిస్తున్నది ఏంటి అనేదాన్ని గ్రహించాలి. నన్ను నేను సంపూర్ణంగా తెలుసుకునే ఆధ్యాత్మిక ప్రక్రియ ఇది. ల్యాబొరేటరీ నేనే, ప్రయోగశాల నేనే, నా జీవితం, నా లోపల ప్రయోగశాల నా అంతఃకరణం. అందులో ప్రయోగ వస్తువులు కూడా నేనే. నన్ను నేనే చూసుకుంటాను, నన్ను నేనే పరిశీలించుకుంటాను, నన్ను నేనే గుణమార్పు చేసుకుంటాను. గుణమార్పు కుదరపోతే అసలు ఆధ్యాత్మికమే వేస్ట్. గుణమార్పు అంటే ఏంటి? ఏదైనా ఇటు నుంచి అటు పడేసి మార్చేయడం కుదురుతుందా? కానే కాదు. జ్ఞాన అభివృద్ధి అంటే జ్ఞానాన్ని తెలుసుకుంటూ, జ్ఞానం పెరుగుతున్నంత కాలం ఆటోమేటిక్గా మనలో ఉన్నటువంటి పరిమిత జ్ఞానపు, అజ్ఞానపు చేష్టలు పోతూ ఉంటాయి. అదే గుణమార్పు.
ఇప్పుడు గుణమార్పు ఎందుకు జరగట్లేదంటే నేను శరీరమే అనుకున్నాం, నేను ఈ శరీర పరిమితిలో ఉన్నాను అనుకున్నాం, ఈ శరీరం నేను, ఈ శరీరానికి సంబంధించిన వాళ్ళు నా వాళ్ళు, ఈ శరీరంతో నేను సంపాదించుకున్నవన్నీ నావి, నేను నాది నావి నా వాళ్ళు అనుకున్నప్పుడు ఇక నిత్య జీవితం బయటకు వెళ్ళి పరుగులు పెట్టేయటం సరిపోయింది. జీవితం ముగిసిపోతుంది, రాత్రి అయిపోతుంది, మళ్ళీ నిద్రపోవాలి, రెస్ట్ తీసుకోవాలి, మళ్ళీ కాలకృత్యాలు తీర్చుకోవాలి, మళ్ళీ మెలుగు రాగానే కాలకృత్యాలతో మొదలు. అంటే ఈ సొంత శరీరాన్ని రక్షించుకోవడానికి మనకు 24 గంటలు సరిపోతుంది, దాని సహజ అవసరాలకు సరిపోతుంది. కాలకృత్యాలు తీర్చుకోవాలి, నిద్రపోవాలి, 10 గంటలు అక్కడే అయిపోయింది. కాలకృత్యాలు తీర్చుకోవడం, నిద్రపోవడం, తిండి తెప్పలు వండుకోవడం, తినటం, ఈ శరీరాన్ని శుభ్రపరుచుకోవడం, రక్షించుకోవడం, ఈ మినిమం రిక్వైర్మెంట్స్ పనులు 10 గంటలు పోయింది. ఇంకా మిగిలిన అవసరాలు, వృత్తి వ్యాపార ఉద్యోగాలు, వాటికి తెలివి ఉపయోగించడం, ప్రజ్ఞ ఉపయోగించడం, ఇలా జీవితం వెళ్ళిపోతుంది. కాబట్టి లోపలికి వచ్చి అంతఃకరణలో చూసుకోవాలి నన్ను నేననే ఆలోచన 1,00,000 మందిలో 10 మందికి తప్ప వేరే వాళ్ళకి కలగదు. ఎందుకు కలగదంటే వాళ్ళకి జీవితకాలం అందరికి 24 గంటలు ఉంది, అందరికీ శరీర పనితీరు ఒకటే, అది పనిచేసే విధానం ఒకటే. లోపలికి తిరిగి నన్ను నేను చూసుకోవాలి అనేటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం ఎక్కడో ఎప్పుడో ఎవరికో ఏ కారణాల చేతనో కలుగుతుంది. అది అందించబడిందా, కలిగిందా, దాన్ని స్పష్టంగా మనం వివరంగా చెప్పలేము, వివరణాత్మకంగా వివరించలేము, దాని కార్యకారణ సంబంధం ఏంటో తెలీదు. అందుకని ఈ మార్గంలో లేరు కదా మనుషులు, చాలా మంది ఇందులో లేరు కదా, వాళ్ళంతా చెడ్డవాళ్ళు, లేదా వాళ్ళకి ఏం అర్థం కాలేదు, నాకేదో అర్థమైపోతుందని కూడా అనుకోబాకండి. ఇప్పుడు నేను మార్చుకోలేకపోయానని ప్రశ్న వేసినటువంటి ఆయన తనను తెలుసుకోవాలనే ప్రశ్న వేశారు, కొంచెం వివరించి చెప్పండి ఇదేంటని. బేసిక్గా అసలు మనిషికి వచ్చేటువంటి గుణాలు ఏంటని అడిగారు ఆయన. బేసిక్గా మనిషికి వచ్చే గుణాలు ఏం లేదు. బేసిక్గా అయితే మనిషి ఒక ఫార్మాట్లో ఉంటాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనిషే కదా, అన్ని జాతులు అంతే, చెట్లన్నీ ఒక ఫార్మాట్లో ఉంటాయి. ఒక సృష్టి పెట్టినటువంటి ఫార్మాట్, ఒక డిజైనింగ్ విధానం ఉంటుంది, ఆ డిజైనింగ్లోనే సాగుతూ ఉంటాయి. అందుకని వృక్ష జాతి, ఆ జాతి అంతా డిజైనింగ్లో పోతూ ఉంటుంది. జంతు జాతి దేనికది సపరేట్గా, ఏ జంతువు అయితే ఆ జంతువు ఆ ఫార్మాట్లో ఆ డిజైనింగ్లో పోతూ ఉంటుంది. ఇది మన మానవ జాతి, మనుషులందరూ ఇదే ఫార్మాట్లో ఉంటారు, ఇలాగే ఉంటారు, ఇలా ఫిక్స్డ్. అది దాన్ని మార్చలేవు. ఇప్పుడు శరీరం ఏర్పడటం, స్త్రీ పురుషుల కలయిక చేత శరీరం ఏర్పడటం, అది రూపుదిద్దుకోవడం, 9 నెలల తర్వాత గర్భంలోంచి బయటికి రావడం, అది పెరగటం, అలా పెరుగుతూ 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 వృద్ధాప్యం వచ్చి బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశలో వృద్ధాప్యాన్ని పొంది మరణాన్ని పొందడం, ఈ ఫార్మాట్ని మార్చలేం, ఈ సిస్టమ్ని మార్చలేం, ఈ విధానాన్ని పద్ధతిని మార్చలేం. కానీ ఈ మధ్యలో గుణమార్పు చేసుకోవచ్చు. గుణమార్పు ఎలా చేసుకోవచ్చు అంటే జ్ఞానముతో. నేను శరీర పరిమితులను మాత్రమే కాదు, ఈ శరీర భావంతో నేను తప్పులు చేయకూడదు, ఎదుటోళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, బాధ పెట్టకూడదు, దుఃఖ పెట్టకూడదు, కష్టపెట్టకూడదు, వాళ్ళు నాలాంటి మనుషులే కదా, అదే కష్టం నాకు వస్తే. ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు, కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంది, విపరీతమైన నొప్పి చేసింది, ఆ ముళ్ళు వలన 2-3 రోజులు బాధపడ్డాడు. ముళ్ళు తీసేసుకున్నాడు కానీ ముళ్ళు వలన 2-3 రోజులు బాధపడ్డాడు. ఇప్పుడు అది అనుభవం అయిన వాడు తాను వెళుతున్నప్పుడు రోడ్డు మీద ఎక్కడైనా ముళ్ళు కనబడితే, ముళ్ళకు సంబంధించిన కొమ్మలు కనబడితే తీసి పక్కన పడేస్తూ ఉంటాడు. ఎందుకని? నాలాగా పాపం ఎవరికైనా గుచ్చుకుంటుందేమో, నేను బాధపడ్డాను కదా. అలాగే ఏ గాజు బెంకులు కనబడితే వాటిని తీసి పక్కన పడేస్తూ ఉంటాడు. కొంతమంది మనకెందుకని తప్పుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ గుణమార్పు ఎందుకు చేసుకోలేవు? నీకు నొప్పి తెలిసింది కదా. కొంతమంది ఆలోచిస్తారు, ఆధ్యాత్మికం అంటే ఏమి లేదు, నాకు తెలిసిన నొప్పి ఇతరులకు కూడా నొప్పే కదా, నొప్పిని ఇతరులకు ఇవ్వకూడదు, అలా నొప్పిలో బాధలో కష్టాల్లో ఉన్న వాళ్ళకి వీలైతే సహాయం చేయాలి, నేనైతే ఎవరికి ఎటువంటి నొప్పిని కలిగించకూడదు అనేది జ్ఞానం, అది సత్యం. ఆ సత్యాన్ని నేర్చుకోమని చెబుతుంది, అంతే, ఏం లేదు ఇక్కడ. అది స్టార్టింగ్లో మనకు తెలియకపోవచ్చు, ఎందుకంటే నేను ఈ శరీరం, నా అవసరాలు, నా కోరికలు, నా కుటుంబ అవసరాలు, నా కుటుంబ కోరికలు, మేమందరం కలిసి బతికేటప్పుడు మా కుటుంబ అవసరాలకి, మా కుటుంబ కోరికలకి, మా బతుక్కే మాకు ఇంకా అన్ని సమకూరలేదు, 24 గంటలు సరిపోవట్లేదు, మెలకు వచ్చిన కానీ పరుగులు తీస్తున్నాం అన్నోళ్ళు లోపలికి వెళ్ళి తమను తాము గమనించుకోలేరు. ఆ గమనికనే నేర్పుతుంది ఆధ్యాత్మికత. ఆ గమనికకి వెళ్ళిన వాళ్ళు తనను మార్చుకోగలరు. అప్పుడు డిఎన్ఏ కూడా మారిపోద్ది. మళ్ళీ నీ తర్వాత నీ పిల్లలకి నీ డిఎన్ఏ వస్తుంది. నీ తల్లిదండ్రుల డిఎన్ఏ, నీ తల్లిదండ్రుల జీన్స్ నీకు ఎలా వచ్చినాయో, మూలంగా ఆ గుణాలు, ఆ బుద్ధులతో నువ్వు ఎలా ఉత్పత్తి అయ్యావో, ఏంటి మళ్ళీ సృష్టి యొక్క ఫిక్స్డ్ ఫార్మేట్ని మార్చలేవు.
పుట్టుక, పెరుగుట, మరణం అన్నీ ఆ ఫిక్స్డ్ ఫార్మేట్. శరీర నిర్మాణం అంతే, శరీర పనితీరిందే. మనం చేసే పనుల్లో, మన గుణాల్లో, మన స్వభావంలో, మన ఆలోచనలో, మన భావాల్లో, మన సుఖదుఖ భావాల్లో, మన భయాల్లో, మన ఆదుర్దాల్లో వీటన్నిటిని మార్చుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు నేను తెలుసుకొని, నాకు బేసిక్గా నా తల్లిదండ్రులు ఉన్నాయి, కానీ ఇప్పుడు నేను జ్ఞానం తెలుసుకున్నా, అనవసరంగా అన్నిటికీ భయపడుతున్నాను, అనవసరంగా అన్నిటికీ ఆలోచిస్తున్నాను, ఎక్కువ ఆలోచిస్తున్నాను, భయభ్రాంతులకు లోనవుతున్నాను, నన్ను నేను ఎక్కువగా ఆదుర్ద కలిగించుకుంటున్నాను, బాధ కలిగించుకుంటున్నాను, ఊహలు ఎక్కువ చేస్తున్నాను అనేటువంటి జ్ఞానాన్ని నేను గ్రహించుకొని ఎంత ఆలోచించకూడదు, ఇప్పుడు ఏం అవ్వలేదు కదా, ఊరికనే కూర్చొని బుర్రలు ఎందుకు పాడు చేసుకుంటున్నాను అని నాకు నేనే తెలుసుకోగలిగితే, ఆ తెలుసుకోమని చెప్పేది ఆధ్యాత్మికత, ఆత్మజ్ఞానం. ఇందులో అద్భుతాలు ఉండవు, మహిమలు ఉండవు, మాయలు ఉండవు. ఇది నీకు చెబితే అర్థమవుతుందిగా, నిన్ను చూసుకుంటే నీకు అర్థమవుతుందిగా. ఇప్పుడు నీకు ఎవరన్నా చెబుతుంటే అర్థమవుతుందిగా. నువ్వు ఇవాళ మారలేకపోవచ్చు, దీన్ని 100 సార్లు విను. భయం ఇవాళ పోకపోవచ్చు, కానీ 100 సార్లు విను, 1000 సార్లు విను, 1,00,000 సార్లు విను, భయం ఖచ్చితంగా పోద్ది, ఆదుర్ద ఖచ్చితంగా పోద్ది. శాంతిగా హాయిగా ఉంటావు. మొదటిసారికి నీకు శాంతి రాకపోవచ్చు, ఆదుర్ద పోకపోవచ్చు, స్ట్రెస్ పోకపోవచ్చు, ఒత్తిడి పోకపోవచ్చు, భయం పోకపోవచ్చు, కంగారు పోకపోవచ్చు, స్వభావం మారకపోవచ్చు, కానీ 100 సార్లు, 1000 సార్లు, 1,00,000 సార్లు నువ్వు మంచిని వింటూ ఉంటే దాన్ని స్వీకరించి మార్పు చేసుకుంటుంది. అలా మార్పు చేసుకుంటాం అనేది జరుగుతున్నప్పుడు అది డిఎన్ఏలోకి వెళ్ళిపోద్ది. అంటే డిఎన్ఏ ఏంటి, నీలో ఉన్న కణకణములోకి వెళ్ళిపోద్ది. కోటాను కోట్ల కణముల కలయిక మనిషి ఏక మనిషి కాదు. మనకది మన కంటి నిర్మాణానికి, మన శరీర అనుభవానికి, అంటే మన మెదడు, మనకు ఇవ్వబడిన మెదడుకి, మనకు ఇవ్వబడిన పంచేంద్రియాలకి మనకు ఆ భావాలు అనిపించేలా సృష్టి చేసింది. నేను మొత్తం ఏక మాంసపు ముద్దను, ఈ శరీరం అంతా నాదే అని అనిపించేలా, కనిపించేలా మనకు భావన ఉందంతే. కానీ నిజంగా అది ఎలా ఉంది, జ్ఞానపూర్వకంగా దాన్ని పరిశీలించినటువంటి సైంటిస్టులు, దాన్ని తెలుసుకున్నటువంటి, దాన్ని పరిశోధన చేసినటువంటి వాళ్ళు, మహాత్ములు, మహనీయులు, సైంటిస్టులు ఏం చెప్పారంటే మొత్తం శరీరం కణముల కలయిక. ఏం కణాలు? తండ్రి శరీరంలో నుంచి తల్లిదండ్రులు కలిసినప్పుడు తల్లి గర్భంలోకి వెళ్ళిన ఒక కణం ఉందే, అది ఒకటే కణం, చిన్న కణం, ధూళి కణం కంటే చిన్న కణం. అది ఒకవేళ ధూళి కణం కింద మన కంటికి కనపడాలి, ఒక ఇసుక రేణువు కింద మన కంటికి కనపడాలి. ఏ కణం? తండ్రి శరీరంలోంచి తల్లి గర్భంలోకి స్పెర్మ్ అనే, వీర్యం అనే పేరుతో వెళ్ళినటువంటి కణం ఏదుందో అది మన కంటికి కనపడాలి అంటే దాన్ని ఒక మైక్రోస్కోప్ కింద పెట్టి 1,00,000 రెట్లు పెంచితే మనకు కనపడుతుంది. అంటే అంత చిన్నది అది, కాబట్టి మనకు కనపడుతుంది. అలాంటి తల్లిదండ్రి కలిసినప్పుడు కూడా తండ్రికి తెలియదు, తల్లికి తెలియదు, అసలు కణం వెళ్ళినట్టు కూడా తెలియదు, అది పెరుగుతున్నట్టు కూడా తెలియదు. తర్వాత కొంతకాలానికి, కొన్ని రోజులకి తల్లిలో వచ్చేటువంటి మార్పుల వలన, శరీరంలో జరుగుతున్న మార్పుల వలన, ఓహో తన గర్భంలోకి బిడ్డ ప్రవేశించడం జరిగింది, ఆ బిడ్డ పెరగడం జరుగుతున్నది అనే విషయాన్ని సృష్టి ఏర్పరిచిన శారీరక మార్పుల రీత్యా గమనిస్తారు. అక్కడి నుంచి ఆ బిడ్డకి అనుకూలంగా ఎలా ఉండాలో అలా ఉంటారు బిడ్డ పెరిగే వరకు. తర్వాత బిడ్డ బయటకు రావడం జరుగుతుంది. అంటే ఈ బిడ్డ అసలు ఎదగటానికి ఏం జరిగింది, వెళ్ళింది ఒక్క కణమే. అది తల్లి శక్తిని తీసుకొని ఒక్క కణము, ఒక మూల కణము తల్లి కణముతో కలిసింది. తల్లి కణము ఆ కణము కలిసిపోయినాయి. కలిసిపోయినటువంటి ఆ 2 కణములు ఏమున్నాయో అది కణోత్పత్తి చేసుకుంది తల్లి శక్తిని తీసుకొని. ఒక కణం 2 కణాలైంది, 2 కణాలు 4 కణాలైంది, 4 కణాలు 8 కణాలైంది, 8 కణాలు 16 కణాలైంది, 16 కణాలు 32 కణాలైంది, 32 కణాలు 64 కణాలైంది, 64 కణాలు 128 కణాలైన, ఇలా డబల్ 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 అవుతూ కోటాను కోట్ల కణజాలంగా అయిపోయింది. అయితే అయిపోయిన కణజాలం అంతా ఆల్రెడీ సృష్టి ఒక డిజైన్ తయారు చేసింది. లోపల బిడ్డ తయారీకి అవసరమైన డిజైనింగ్ ఉంది, ఫార్మాట్ ఉంది, మనిషి శరీర నిర్మాణం ఎలా తయారవ్వాలని. అలా ఈ కణాలన్నీ కలుస్తూ బిడ్డ యొక్క శరీర నిర్మాణం జరిగింది. కాళ్ళు, చేతులు, కన్ను, ముక్కు, చెవి, లోపల అవయవాలు, బయట అవయవాలు మొత్తంగా సంపూర్ణంగా అదంతా నిర్మించబడడానికి 9 నెలలు పట్టింది. ఓ వారం రోజులు అటు ఇటుగా బిడ్డ ప్రసవం జరిగిపోద్ది. అంటే 9 నెలలకి పూర్ణత్వంగా కణాలను ప్రిపేర్ చేసేసుకుంది, మొత్తం శరీరం అంతా తయారైపోయింది.
అక్కడి నుంచి ఇంకా ఆ శరీరం మాతృగర్భంలో అవసరత లేదు, బయటకు తోసివేయబడింది. అది నేచర్ చేసిన ఏర్పాటు. అంటే ఏంటి, ఒక కణం కోట్ల కణాలని కలుపుకుంది, అప్పుడు శరీరం అయింది. దానికి ఆధారం తల్లిలోనే శక్తి. తల్లిలోకి ఆ శక్తి ఎక్కడదంటే తీసుకున్న ఆహార పదార్థాలు. తండ్రిలోకి ఈ శక్తి ఎక్కడది, తండ్రిలోంచి వెళ్ళిన కణం అసలు మాతృగర్భంలోకి వెళ్ళడానికి ఆధారం ఏంటంటే తండ్రి తీసుకునే ఆహార పదార్థాలు. మనం తీసుకునే ఆహార పదార్థాలు మనకి జీర్ణమయ్యి పచనమయ్యి అందులో వేస్ట్ అంతా మలమూత్రాలుగా బయటకు వచ్చేసి ఆ పచనమైన దాంట్లోంచి శక్తిని సారంగా తీసుకొని ఆ శక్తి సారాన్ని రక్తంగా మార్చుకుంటుంది మన శరీరం లోపల. ఈ ఏర్పాటు సృష్టిది, మనకేం తెలీదు. ఆ రక్తంలో కొంత భాగం నిరంతరం మాంసం అవుతూ ఉంటుంది, అందులో మరికొంత భాగం నిరంతరం ఎముకల్లో ఉండే మజ్జగా అవుతూ ఉంటుంది. మళ్ళీ అందులో కొంత భాగం స్పెర్మ్గా అవుతూ ఉంటుంది. అంటే రక్తము, మాంసము, ఎముకలు, మజ్జ, తర్వాత స్పెర్ము, వీర్య కణములు. ఆ వీర్య కణముల దాకా వెళ్ళినప్పుడు ఇంకొక మనిషిని ఉత్పత్తి చేయగలిగిన సామర్థ్యము కలిగిన విత్తనములా అవుతుంది. అయితే దానికి మళ్ళీ స్త్రీ గర్భం కావాలి. మనిషి బయట అవ్వలేడు. ఒక చెట్టు మొక్క విత్తనం తెచ్చి భూమిలో పాతాలంటే భూగర్భంలోకి వెళ్తేనే విత్తనం మొక్క అవుతుంది. అలాగే మాతృగర్భంలోకి వెళ్తేనే బెడ్ అవ్వటం కుదురుతుంది. అది సృష్టి చేసిన ఏర్పాటు. ఆ మాతృగర్భంలో కోటాను కోట్ల కణాలను పెంచుకుంటూ బయటకు వస్తుంది, తయారు చేసుకొని మొత్తం శరీరంతో. మళ్ళీ బయటకు వచ్చినాక ఏమైంది, బయట నుంచి ఆహారాన్ని తీసుకుంటుంది. ముందు తల్లిపాలతో మొదలు పెడతారు, తర్వాత కొద్ది కొద్దిగా ప్రపంచంలో దొరికేటువంటి ఆహార పదార్థాలను స్వీకరించుకొని మళ్ళీ ఆహార పదార్థాలు రక్తంగా మారి మళ్ళీ అది మాంసంగా మారి ఎముకలుగా మారి మజ్జగా మారి అలా శరీరం పెరుగుతూ ఉంటుంది. ఇదంతా కణజాలాల ఉత్పత్తి. కోట్ల కోట్ల కణాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఉత్పత్తి అయిన వాటిలో పాత కణాలు మళ్ళీ చనిపోతూ ఉంటాయి, కొత్త కణాలు ఆ ప్లేస్లోకి వెళ్ళిపోయి జాయిన్ అయిపోతూ ఉంటాయి. అందుకే మనం తీసుకునే ఆహారం, మనకేసే ఆకలి అదే శక్తిగా మారి ఆ శక్తి కణాలుగా మారి ఆ కణాలన్నీ మళ్ళీ చనిపోయిన కణాల ప్లేస్లో రీప్లేస్ అవుతూ ఉంటాయి. అలా మనం యవ్వనం దాకా ప్రయాణించుకుంటూ వెళ్తాం. యవ్వనం నుంచి చనిపోయిన కణాల ప్లేస్లో రీప్లేస్ అవ్వటం, కణాలు అనేది తగ్గుతూ ఉంటుంది. మనం ఎంత ఆహారం తీసుకున్నా సృష్టిలో పెట్టేసింది. అందువలన వృద్ధాప్యం అంటే ఏంటంటే మన శరీరంలో కణాలు ఆల్రెడీ చనిపోతున్నాయి. చిన్నతనం నుంచి ఏమవుతుంది, చనిపోతున్న కణాల ప్లేస్లో కొత్త కణాల ఉత్పత్తి అధికంగా జరిగి అధికంగా చక్కగా కొత్త కణాలు అందుతుంటే శరీరం ఎదుగుతుంది, లోటు లేదు కణాలకి. అందుకని బ్రహ్మాండంగా శరీరం ఎదుక్కుంటూ వెళ్ళిపోతుంది. ఇప్పుడు వృద్ధాప్యం అంటే ఏమైందంటే ఈ కణాలు ఎదగటం మానేసింది, చచ్చిపోతున్నాయి, కానీ కొత్త కణ ఉత్పత్తి తగ్గిపోయింది. అందువలన శరీరం శిథిలమైపోతూ ఉంటుంది. అది వృద్ధాప్యం. అలా కణాల ఉత్పత్తి తగ్గుతూ అంటే ఒక్కసారిగా తగ్గదు, ఢామ్మని తగ్గిపోదు, కొద్ది కొద్దిగా తగ్గుతూ ఉంటుంది. అలా తగ్గుతూ ఏదో ఒక అవయవానికి, ముఖ్య అవయవానికి కణాలు అందటం ఆగిపోద్ది. అది గుండుకో, ఊపిరితిత్తులకో, కిడ్నీలకో, మెయిన్ అవయవాలకి. అలా ఆగిపోయినప్పుడు మెయిన్ అవయవం ఎప్పుడైతే ఆగిపోయిందో మిగిలిన అవయవాలన్నీ కలిసి పనిచేయాలి కనుక, అసలు మెయిన్ అవయవమే ఆగిపోయింది కనుక ఇంక శరీరం ఆగిపోద్ది, ఫంక్షనింగ్ ఆగిపోద్ది, మిషన్ ఆగిపోద్ది. దాన్నే మరణం అంటున్నాం. అలా మెయిన్ అవయవాలకు లేకుండా ఈ కణోత్పత్తి ఏ చెవులకో కళ్ళకో ఇలా కొన్నిటికి వచ్చినప్పుడు కంటి చూపు తగ్గిందని, చెవి సరిగా వినపడట్లేదని, పళ్ళు ఊడిపోతున్నాయని, ఇలా శరీరం మాంసం తగ్గిపోయి చర్మం ఏలాడిపోతూ వృద్ధాప్య ఛాయలు కనపడతా ఉంటాయి. అది కూడా తగ్గటమే, కణోత్పత్తి తగ్గటం. అలా జరిగి మెయిన్ అవయవానికి ఇక కణాలు అందనప్పుడు మెయిన్ అవయవంలో కణజాల లోపం వల్ల మెయిన్ అవయవం ఆగిపోవడమే మరణం. శరీర ఫంక్షనింగ్ ఆగిపోయింది, అది మరణం అంటే ఏంటి, నిత్యము కణాలే. ఆ కణాలని డిఎన్ఏ అని, జీన్స్ అని అనేక రకాలుగా పిలుస్తున్నాం. అంతే. మనిషి నిండా, శరీరం నిండా ఉండే కణాలు అవే. ఇప్పుడు తల్లిదండ్రుల నుంచి బేస్గా వచ్చినప్పుడు బేస్ కణాలు అవే, బేస్ గుణాలు అవే, అందులో డౌట్ ఏం లేదు. కానీ నేను మళ్ళీ తల్లిదండ్రుల నుంచి మాత్రమే కాదు, నాలో గ్రహింపు ఉంది, పంచేంద్రియాల గ్రహింపు ఉంది, జ్ఞాన గ్రహింపు ఉంది, గ్రహణ శక్తి ఉంది. అందుకని మూల గుణాల మీద నేను గ్రహించినవన్నీ వేస్తూ ఉంటా. అప్పుడు నాలో గుణమార్పు జరగచ్చు. అందుకే ఆధ్యాత్మికత గుణమార్పు అనేది, అంటే చెడుని మార్చుకో, మంచిని మార్చాల్సిన అవసరం లేదని చెప్పింది.
మంచిని ఎప్పుడు మార్చక్కర్లా, చెడును మార్చుకోవాలి. అందుకని గుణమార్పు చేసుకోలేనంటే చేసుకోగలను, కానీ చేసుకోవటం కష్టంగా ఉంటుంది. ఎందుకనంటే అలవాటైపోయిన విషయాల నుంచి బయటకు రావడం కష్టంగా ఉంటుంది. అందుకే చాలా మంది చూడండి, తాగుబోతులు తాగుతారు, అలవాటు అయిపోయింది, శరీరానికి పట్టేసింది, బుద్ధికి పట్టేసింది, మనసుకు పట్టేసింది, మొత్తంగా అంతా పట్టేసింది, వ్యసనలూరు అయిపోయారు. ఇప్పుడు చచ్చిపోతావురా నీకు వ్యాధి వచ్చిందిరా అని డాక్టర్లు చెప్పినా ఎంతమంది చెప్పినా తాగి చచ్చిపోతారు అంతే. వాళ్ళు వ్యసన పరులు, జ్ఞానం లేదు. నువ్వు జ్ఞానాన్ని లోపలికి పంపితే, నువ్వు ఆధ్యాత్మికతలో ఈ జ్ఞానాన్ని తెలుసుకొని నిన్ను గమనించుకుంటే ఎంతటి వ్యసనాన్నైనా మార్చుకోవటం కష్టం, అందులో డౌట్ లేదు. గుణమార్పు కష్టం, అందులో డౌట్ లేదు. ఎందుకంటే శరీరంలో కణజాలం అంతా ఇంకిపోయింది. కానీ ఈ జ్ఞానము శరీర కణజాలంలోకి మనం ఎంత ప్రవేశింపచేస్తే, అంటే సద్జ్ఞానము, మంచి జ్ఞానము నువ్వు మార్చుకోగలవు. మార్చుకునే శక్తి నీకుంది. నువ్వు సామాన్యుడు కాదు, సామాన్యురాలు కాదు. నువ్వు సామాన్య శరీర భావంతో అలా వ్యసనపరత్వంగా ఉంటున్నావు, చెడుగా ఉంటున్నావు కాదు. నువ్వు ఏ దేవుణ్ణి, ఏ దేవతని, ఏ దైవీ శక్తిని, ఏ విశ్వశక్తిని, ఏ సృష్టి శక్తిని, ఆ శక్తి ఉందని నమ్ముతున్నావో ఆ శక్తివి నువ్వే, ఆ జ్ఞానశక్తి నువ్వే. నువ్వు పరిమితం కాదు, నువ్వు నిన్ను మార్చుకోగలవు అని మనం సరైన జ్ఞానాన్ని అందించగలిగితే, వాళ్ళు కూడా ఆ జ్ఞానాన్ని సరిగ్గా అందుకోగలిగితే, అందుకోబడినటువంటి జ్ఞానము చేత లోపల ఉన్నటువంటి అణువులోకి కణములోనికి ఈ కొత్త జ్ఞానం ప్రవేశించాలి. అందుకని ఒక్కసారి వినగానే మార్పు రాకపోవడానికి కారణం అది. 100 సార్లు విన్న మార్పు రాకపోవడానికి కారణం అది. ఎందుకనంటే జస్ట్ అది నీ మెదడులోకి మాత్రమే ప్రవేశించింది. కానీ మెమరీ పవర్ అనేది నీ శరీరములో ఉన్న ప్రతి కణములోనూ ఉంది. అరికాల నుంచి తల వరకు అంత కణజాలముల సముదాయము. మాంసపు ముద్ద కాదు, ఏక మాంసము కాదు, భిన్న కణముల సముదాయము. విభిన్న కణములేవి. అది ప్రతి కణమునకు వేరు భావన ఉంటుంది. నేను వేరు సపరేట్ కణమును. ఇప్పుడు నేను మనిషిని, 800 కోట్ల మంది మనుషులు ఉన్నారు, 84 లక్షల రకాల జీవరాశులు భూమి మీద ఉన్నాయని చెప్పారు. కొండలు, గొట్టలు, నదులు, సముద్రాలు, గ్రహాలు, గోళాలు అన్నీ మనకు కనపడుతున్నాయి. కానీ అన్నీ వేరు వేరు. నేను సపరేట్ మనిషిని అని మనకు ఎలా అనిపిస్తుందో, మొత్తం శరీరంలో ఉన్నటువంటి కోటాను కోట్ల కణజాలానికి అది అవయవాల రూపంలో ఉండొచ్చు, శరీర రూపంలో ఉండొచ్చు. మనం మొత్తం ఈ శరీరం ఒకటే అని భావించుకోవచ్చు. మొత్తం మన కన్నో, ముక్కో, చెవో, గుండో, ఊపిరితిత్తులో, కిడ్నీలో ఒక అవయవం ఇదంతా అని దాని షేప్ కూడా, డిజైన్ కూడా, బొమ్మలు కూడా వేసుకోవచ్చు మనం. కానీ మొత్తం అవన్నీ వేరు వేరు కణముల కలయిక. అందుకని ప్రతి కణము నేను ఒక సపరేట్ మనిషినని మనం భావించుకున్నట్టు అది నేను సపరేట్ జీవినని భావించుకుంటుంది. అందుకని మన విన్న జ్ఞానం ఏమైంది? కొన్ని కణములలోకి, మెదడులో ఉన్న కొన్ని కణములలోకి మాత్రమే వెళ్ళింది. విని 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 దాన్ని మననం చేసుకొని, అదే చెప్పారు ఆధ్యాత్మికతలో, ఫస్ట్ శ్రవణము, తర్వాత మననము, తర్వాత నిధిధ్యాస. ఆధ్యాత్మికత అద్భుతం. అంటే శరీర పనితీరు, మనస్సు పనితీరు, కణజాల పనితీరు, మొత్తం మనిషి యొక్క సంపూర్ణ తత్వాన్ని అర్థం చేసుకుని ఎలా మనిషిని నడిపించాలి అనేటువంటి విధానంలో మనిషికి యొక్క శరీర, మానసిక, బుద్ధి, ప్రాణశక్తి పనితీరులను అనుసరించి సాధనా విధానాలు చెప్పారు. ఫస్ట్ ఏంటి? శ్రవణం. ఎవరికైనా సరే వినకుండా తెలుస్తుంది, ఎవరో ఒకరు చెప్పాలి, మనం వినాలి. శ్రవణం అంటే సంస్కృతంలో ఉన్నాయి అంతే, వినటం. విన్నాము. వింటే ఏమైంది? విన్నప్పుడు అది మెదడులోని కొన్ని కణాల్లోకి వెళ్ళింది అంతే. అంతే. కానీ కోటాను కోట్ల కణాలు శరీరం అంతా ఉన్నాయి. అవి పాత అలవాట్లతో బలపడిపోయి ఉన్నాయి. ఇప్పుడు మనం వింటున్న విషయం ఇదే. కానీ ఆల్రెడీ వినడానికి ముందు నేను మనిషిని, నేను ఈ శరీరాన్ని, నాకున్న అలవాట్లు, మా అమ్మ, మా నాన్న, నా కుటుంబ సభ్యులు, నా బంధుమిత్రులు, నా భార్య పిల్లలు, నా ఆస్తి, నా సంపాదన, నాకున్న కోపతాపాలు, ఇవన్నీ లోపల ఉన్నాయిగా. నా స్వభావం ఒకటి తయారైపోయి ఉందిగా, నా గుణం ఒకటి తయారైపోయి ఉందిగా, ఆల్రెడీ నేను నన్ను భావించుకుంటుంది ఒకటి తయారైపోయి ఉందిగా, నా సృష్టి ఒకటి నాకు ఉందిగా, నా లోకం ఒకటి నాకు ఉందిగా. కణజాలాలంతా దాంతో నిండిపోయి ఉంది, నా లోకంతో. ఇప్పుడు వింటున్నది కొన్ని కణాలలోకి వెళ్ళింది, కానీ మిగిలిన కణజాలం అంతా పాత లోకంతోనే ఉంది, పాత విషయాలతోనే ఉంది. అందుకని ఇప్పుడు ఏం చేయాలంటే శ్రవణము తర్వాత మననము అన్నారు. ఏదో చెప్పే ఆయన ఎవరో కాసేపు చెబుతారు, ఎంతోమంది చెబుతారు, లక్షల మంది, కోట్ల మంది చెబుతారు, ఎన్నో లక్షల కోట్ల విషయాలు చెబుతారు. కానీ ఎంతసేపు చెబుతారు? కాసేపు చెప్తారు, మళ్ళీ వాళ్ళ పనుల్లోకి వాళ్ళు పోతారు.
కానీ నువ్వు ఏ విధంలో, ఏ విధానంలో, ఏ విషయంలో గుణమార్పు చేసుకోవాలనుకుంటున్నావో, నిన్ను నువ్వు మార్చుకోవాలనుకుంటున్నావో, నిన్ను నువ్వు గమనించుకోవాలనుకుంటున్నావో, నిన్ను నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావో, నిన్ను నువ్వు అర్థం చేసుకోవాలనుకుంటున్నావో, ఆ విషయంలో విన్న విషయాన్ని నువ్వు పదే పదే మననం చేసుకుంటూ ఉండాలి. మననము అంటే ఏంటి? మళ్ళీ గుర్తు చేసుకో, మళ్ళీ గుర్తు చేసుకో, మళ్ళీ గుర్తు చేసుకో. ఎన్నిసార్లు గుర్తు చేసుకుంటే అన్నిసార్లు అది విన్నట్టే అవుతుంది. ఒకవేళ గుర్తు చేసుకుంటానికి నీకు గుర్తు రావట్లేదు, కొంత గుర్తొచ్చిపోతుంది, అప్పుడు శ్రవణం అధికంగా చేయి. అప్పుడు వింటూ ఉండు, వింటూ ఉండు, వింటూ ఉండు, వింటూ ఉండు, శ్రవణంలో ఉండు. అధిక శ్రవణాన్ని చెయ్యి. ఎప్పటి వరకు అంటే మననం కుదిరే వరకు శ్రవణాన్ని వదలబాక. మననం కుదిరే వరకు శ్రవణం వింటూనే ఉండాలి. శ్రవణం మానేయకూడదు. అయితే శ్రవణం చేసిన దాన్ని మననం చేయడం మానేయకూడదు. అవి ఎన్ని విషయాలైనా కావచ్చు, ఎన్ని రకాలైనా కావచ్చు. అందుకని శ్రవణ మననాలు ఎప్పుడూ ఉండాలి. అయితే ఈ శ్రవణ మననాలు ఎలా ఉండాలి? జాగ్రత్తగానండి. ఏది పెడితే అది వినేయటం, ఏది దొరికితే అది వినేయటం, ఎవరు చెప్పింది అది పెడితే అది వినేయటం కాదు. నువ్వేం అవ్వాలనుకుంటున్నావో, నువ్వేం తెలుసుకోవాలనుకుంటున్నావో, నువ్వేం పొందాలనుకుంటున్నావో దానికి సంబంధించిన శ్రవణ మననాలు అధికంగా జరగాలి. లేకపోతే దానికి భిన్నమైన నువ్వు విన్నప్పుడు, నువ్వు తెలుసుకున్నప్పుడు, నువ్వు గ్రహించినప్పుడు నీ పర్సనల్ విషయం దెబ్బతింటది, నువ్వు అవ్వాలనుకుని దెబ్బతింటది. అందుకని చాలా మంది ఆధ్యాత్మికతలో గుణమార్పు రాకపోవడానికి కారణం ఏంటి అంటే అనేకత్వానికి పరుగులు తెస్తూ ఉంటారు. ఏది కనపడితే అది వింటూ ఉంటారు, ఎవరైతే చెబితే అది నమ్ముతూ ఉంటారు. ఏది అంటే ఆశ, కోరిక, అత్యాశ. ఇక్కడ అది కాదు గుణమార్పు మనకు కావాల్సింది. అవి వేరు. నీకు భయాలుంటే పరిగెత్తు, తాళ్ళు దాయెత్తులు కట్టుకో, నీకు ఆదుర్దాలంటే పరిగెత్తు, వాస్తులు చూసుకో, జాతకాలు చూసుకో, జ్యోతిష్యాలు చెప్పుకో, నీ ఇష్టం అది. అవన్నీ వేరు. అవి జీవితంలో నీకు వచ్చే కష్ట నష్టాల నుంచి, భయాల నుంచి, ఆదుర్దాల నుంచి, లేదా జీవితంలో నువ్వు పొందాలనుకున్న లాభాల కోసం నువ్వు పెట్టే పరుగు. వాటి జోలికి నేను అంటలా. గుణమార్పు కావాలి అంటే నా డిఎన్ఏ, నా జీన్స్ని మార్చుకోవాలి, నా కణజాలాన్ని మార్చుకోవాలి అనుకున్నప్పుడు సాధనలన్నీ దానికే ఉపయోగపడేది. మొత్తంగా జ్ఞానం అనేది, మోక్షం అనేది ఎప్పుడు వస్తుంది? ఆత్మసాక్షాత్కారం అనేది ఎప్పుడు కలుగుతుంది అంటే నువ్వు అనుకున్నటువంటి సబ్జెక్టు మొత్తంగా నీ కణజాలం మొత్తానికి అర్థం అవ్వాలి. అందుకే ఆత్మజ్ఞానం వింటారు, సంవత్సరాలు వింటారు, అనేక విషయాలు వింటారు. ఆ శ్లోకాలన్నీ మొత్తం వల్లి వేసేస్తారు. మళ్ళీ ఆ శ్లోకాలన్నీ తిరిగి స్టేజీల మీద కూర్చొని చెప్పేస్తారు, ఆ శ్లోక అర్థాలు చెప్పేస్తారు, ఉపన్యాసాలు చెప్పేస్తారు. బోల్డ్ చెప్పొచ్చు, ఇదిగో నాబోటుగాళ్ళు. కానీ వాళ్ళు అప్పటికే ఆత్మజ్ఞానులు అవ్వలేరు. కారణం ఏంటంటే అది కణజాలంలోకి, అంతరంగంలోకి పంపించట్లా, అంతరంగ మార్పు చేసుకోవట్లా, గుణమార్పు చేసుకోవట్లా, చెడు మొదలట్లా. ఇది విషయాసక్తి కింద దీన్ని నేర్చుకున్నారు, విషయాసక్తి కింద నేర్చుకున్నారు అంతే. ఇది కూడా ఒక విషయం. అంతేటప్పుడు నేను అది అవ్వాలి, దాన్ని సాధించుకోవాలి, నేను ఆ మోక్షాన్ని పొందాలి, ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలి, ఆత్మశక్తి ఎరుకని అంటే నా ప్రాణశక్తి ఎరుకని, నాలోని శక్తి ఎరుకని నేను పొందాలి అనే ప్రయత్నం గాఢంగా చేయలే. పైన చేస్తున్నారు, వింటున్నారు. కానీ అది కొంత కణజాలంలోకి వెళ్తుంది, కానీ మొత్తం శరీరంలో ఉన్న కణజాలాన్ని అంతటికీ ప్రవేశింపజేయట్లేదు. అలా ప్రవేశింపజేయాలంటే తపస్సు చేయాలి. దానికోసమే తపస్సు అంటే ఫుల్ టైము, ధ్యానం అంటే పార్ట్ టైము. దానికోసమే సాధనా విధానాలన్నీ. అంటే ఏంటి? మొత్తం శరీరంలో కణజాలం దాన్ని నమ్మాలి, నేను శక్తినని. జస్ట్ ఊరిని వినికిడితో విని నేను అనుకుంటే కుదరదు. అప్పుడు మొత్తం నీ డిఎన్ఏ మారిపోద్ది, నీ జీన్స్ మారిపోద్ది, నువ్వే మారిపోతావు. అసలు నువ్వు జీవన్ముక్తుడు అయిపోతావు, నీ భావాలు మారిపోతాయి. డబ్బు లేకపోతే చచ్చిపోతాను, ఈ బంధాలు లేకపోతే చచ్చిపోతాను, ఇళ్ళు లేకపోతే బతకలేను, అవి లేకపోతే బతకలేను, ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు, కోపాలు, తాపాలు, చెడులు సమస్తము తొలగిపోతాయి. ఒక బుద్ధుడిలా, ఓ రమణ మహర్షిలా, ఓ యేసుక్రీస్తులా ఒక నిశ్చలత్వం, నిర్మలత్వం, ఒక ప్రజ్ఞ, అలా స్థిర ప్రజ్ఞ ఉంటుంది, స్థిత ప్రజ్ఞత వస్తుంది. నీ శరీర భావన ఉన్నప్పుడే నాకు ఏదో అయిపోద్ది, ఈ లేకపోతే ఈ లేకపోతే ఆళ్ళు లేకపోతే ఇళ్ళు లేకపోతే నేను ఉండలేని అనిపిస్తుంది. చెడు ఆలోచనలు, చెడు భావాలు, కోరికలు, ఇంద్రియ లోలురు అంటే ఇంద్రియాలకు, వ్యసనాలకు బానిసలం అయిపోతాం, శరీరానికి బానిస అయిపోతాం. మన మనసు మనం ఈడ్చుకుపోతూ ఉంటుంది, మనసు ఎడు తీసుకుపోతాడు పోతూ ఉంటాం. కానీ ఎప్పుడైతే ఈ జ్ఞానము శరీరములోని కణకణమునకు అందిందో, అన్ని కణములకు అందిందో, ఆ సమస్త కణములకు, శరీరంలోని అన్ని కణములకు, తల నుంచి కాలు వరకు ఉన్న అన్ని కణములకు మెమరీ ఉంది, మర్చిపోబాకండి. ఫస్ట్ పాయింట్, ప్రతి కణానికి మెమరీ ఉంది, జ్ఞాపక శక్తి ఉంది. ప్రతి కణమునకు నేను వేరు, నేను ఇండివిజువల్ కణమును జీవిని అనేటువంటి భావన ఉంది. వాటన్నింటి కలయిక మన శరీరంగా ఉంది. ఇప్పుడు భూమి అనే దాంట్లో
మనం ఉన్నాం. ప్రస్తుతం 800 కోట్ల మంది మనుషులు ఉన్నారని మనుషులు లెక్క చెప్పారు. 84 లక్షల జీవరాశులు ఉన్నాయని వెరైటీలు ఆ జీవరాశులు లెక్క చెప్పారు. అవిగా కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు ఇన్ని ఉన్నాయి ఒక్క భూమి మీదే. భూమి ఎంత ఉందో మనకు తెలియదు. మన స్థాయికి భూమి అనంతం. ఇలాంటి భూమి లాంటివి విశ్వంలో గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు భూమి కంటే 100 రెట్లు పెద్దవి, భూమితో సమానమైనవి, భూమి కంటే చిన్నవి, అనేక రెట్లు తేడాలతో ఉన్నవి, కోటాను కోట్లు లెక్కించలేనని ఉన్నాయి. అది విశ్వం. ఇక్కడ అంటే మనం భూమిలో ఇన్నిటితో కలిసి ఉంటే భూమి అనేది ఒక గ్రహం. మొత్తం మనం కలిసి ఉంటే భూమి మీద కనబడుతున్నాయి అన్నీ కలిసి ఉంటే భూమి అనేది కేవలం ఒకటే సింపుల్ గ్రహం. ఆకాశంలోకి వెళ్తే, గ్రహాలు, గోళాల్లోకి వెళ్తే భూమి ఒక గ్రహం. భూమి లోపల ఇవన్నీ ఉన్నాయి, అది వేరు. మళ్ళీ మనుషులు ఉన్నారు, చెట్లు ఉన్నాయి, పుట్టలు ఉన్నాయి, గొట్టలు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి. అలాగే మనలో మొత్తంగా భూమి వలె మన శరీరం ఒకటి. మన శరీరంలో కోటాను కోట్లు ఉన్నాయి. విశ్వంలో కోటాను కోట్ల గ్రహాలు, నక్షత్రాలు ఉన్నట్టు భూమిలో కోటాను కోట్ల మంది మనుషులు, కోటాను కోట్ల జంతువులు, కోటాను కోట్ల చెట్లు, అనేక రకాల కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు ఉన్నట్టు మనలో కణజాలం అలా ఉంది. ఆ మొత్తం కణజాలానికి ఇది అందాలి. ఏది? జ్ఞానం అందాలి. మళ్ళీ జ్ఞానాన్ని విచ్ఛేద జ్ఞానంగా నీకు కావలసింది కాకుండా పనికిరాని జ్ఞానాలన్నీ వేస్తున్నావు అనుకో, దాన్ని ఎప్పటికీ పొందలేవు. అందుకే గుణమార్పు జరగదు. అలా అందినప్పుడు ఆటోమేటిక్గా జ్ఞానమే గుణమార్పుకు దోహదం అవుతుంది. అంటే నీ జీన్స్ మారిపోయింది, ఆ కణజాలం మారిపోయింది, పాత భావాలు తొలగిపోయింది, కొత్త భావాలు అందులోకి ఎంటర్ అయిపోయినాయి. అది గుణమార్పు. అలా జీన్స్ మారిపోద్ది. మార్చుకోవచ్చు. ఆ ఒక్క ఫెసిలిటీ మనిషికి ఉంది. ఆ మార్చుకోవచ్చు అనే ఫెసిలిటీ ఏది ఉందో అదే మోక్షం, అదే ఆత్మసాక్షాత్కారం, అదే సంపూర్ణత్వం, అదే అహం బ్రహ్మస్మి, అదే అయమాత్మ బ్రహ్మ, అదే తత్వమసి, అదే ఆత్మశక్తి, అదే ప్రాణశక్తి, అదే దైవశక్తి, అదే విశ్వశక్తి, అదే ప్రకృతి శక్తి, అదే మొత్తంగా సైన్స్ చెబుతున్న శక్తి. అలా మార్చుకోవచ్చు. గుణమార్పుతో మొదలై, భావమార్పుతో మొదలై, చెడు నుంచి మంచిలోకి వచ్చి నన్ను నేను అద్భుతంగా మార్చుకోవచ్చు. నేను శక్తి నేను తెలుసుకునే వరకు మార్చుకోవచ్చు. ఆ మార్పు ఎలా జరుగుతుందంటే ఇలాగే జరుగుతుంది. ఫస్ట్ శ్రవణము, తర్వాత మననము. శ్రవణం అంటే ఒకటినే ఆపేయటం, దాన్ని మననం అని కాదు. శ్రవణం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అంటే చెప్పేవాళ్ళు ఎప్పుడూ ఉండరు. చెప్పేవాళ్ళు మనుషులైనప్పుడు ఎప్పుడూ ఉండరు, అలా చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. దాన్ని మననము. ఒకవేళ వినాలనుకున్నావు, మళ్ళీ అలాంటివే విను. నువ్వేం అవ్వాలనుకుంటున్నావు అలాంటివే విను. దానికి భిన్నమైనవి వినబాక, దానికి భిన్నమైనవి తెలుసుకోబాక. అవి కణజాలాల్లోకి వెళ్ళినప్పుడు ఇగిపోద్ది. ఈ రెండు గుద్దుకోవడం సరిపోద్ది. నీకు కన్ఫ్యూజన్ సరిపోద్ది. జీవితం అంతా కన్ఫ్యూజన్తో బతికి చచ్చిపోతావు అంతే. ఇది నిజమా, అది నిజమా, ఈ గురువు నిజమా, ఆ గురువు నిజం, ఈ మతం నిజమా, ఆ మతం నిజం, ఈ దేవుడు నిజమా, ఆ దేవుడు నిజమా, అసలు ఎవరు నిజం? ఇది మనకెందుకు? మనకు కావాల్సింది మనలో గుణమార్పు, మనం శక్తి అని తెలుసుకోవటం. అది కదా మోక్షం, అది కదా ఆత్మసాక్షాత్కారం. అంటే ఏంటి? ఈ జ్ఞానము ఆత్మకు సంబంధించిన జ్ఞానము, ఆత్మశక్తికి సంబంధించిన జ్ఞానము మన కణజాలం మొత్తం వ్యాపించిపోవటమే, అన్ని కణాలలోకి ప్రసరించడమే. మనం ఇలా విన్నప్పుడు కేవలం తలలో ఉన్న కొన్ని కణాలలోకే వెళ్తుంది. తర్వాత అది మర్చిపోతాం కూడాను. అలా మర్చిపోకుండా ఉండాలంటే మననం చేసుకోవాలి. అంటే శ్రవణం ఎంత ఎక్కువ అవ్వాలి అంటే మననం నిత్యం గుర్తుండి జరిగిపోతూ ఉండాలి. మననం ఎంత ఎక్కువ అవ్వాలి? శ్రవణ మననాలు రెండు అంటే నిధిధ్యాస అన్నారు. అంటే అదే ధ్యాసలో ఎప్పుడు ధ్యాసలు అయిపోవాలి. నీకు ధ్యాసాలు అయిపోవాలి. నిధిధ్యాస అంటే అదే ధ్యాస. అదే ధ్యాస వచ్చే వరకు శ్రవణ మననాలు జరుగుతూ ఉండాలి. శ్రవణ మననాలు అలా జరుగుతూ ఉంటే అదే ధ్యాసలోకి వెళ్ళిపోతాం. అదే ధ్యాసను కొనసాగించుకుంటూ శ్రవణ మనన నిధిధ్యాసలు అంటే అదే ధ్యాసలు మూడింటిని కొనసాగించుకుంటూ వెళ్తే ధారణ అంటే అది నేను అయిపోతాను. ఇంకా అది నేను అయిపోయాను, ఇంక ధరించేశాను, అది నేను అయిపోయాను. అది నేను అయిపోవడమే గుణమార్పు. ఇంతకు ముందు ఏం జరిగింది? తల్లిదండ్రులు బేసిక్ గుణాలు జీన్స్లో వచ్చినాయి. తర్వాత చుట్టూ ఉన్న వాళ్ళని పరిశీలించి తల్లిదండ్రులు నేర్చుకొని అవి నేను అయిపోతున్నాను, అదే గుణం. కోపం నేను అయిపోయాను అందుకని కోపం నా గుణం, చెడు నేను అయిపోయాను అందుకని చెడు పనులు చేస్తాను. అప్పుడు కూడా ఇదే జరిగింది. ప్రాసెస్ ఒకటే, ఎప్పుడైనా ప్రాసెస్ ఒకటే. గ్రహించి తెలుసుకొని అది నేను అయిపోవడం. అది మన కణజాలం అంతా ప్రసరించిపోయింది, ప్రవర్తించిపోయింది. ఇప్పుడు దాన్ని మార్చుకొని సరైనటువంటి జ్ఞానాన్ని మొత్తం కణజాలం అంతా నింపుతున్నాం. దానికి శ్రవణము, మననము, నిధిధ్యాస, ధారణ.
ఈ ధారణలో అది నేనే అయిపోయినప్పుడు, ఇంకా అది నేను అయిపోయినప్పుడు అయిపోయింది, అక్కడికి స్టోరీ క్లోజ్. కణజాలం అంతా అది నిండిపోయింది. ఇక తర్వాత స్థితులన్నీ జీవన్ముక్తుడు ప్రవర్తించేటువంటి స్థితి గతి. తాను అది అయిపోయాడు. ధారణ అంటే ధరించేయటం. ధరించేయటం ఏంటి? కణజాలం దాంతో నిండిపోయింది. ఇప్పుడు నాకు ఇంకా అన్ని సద్భావాలే, జ్ఞానభావాలే, మోక్షభావాలే, ఏకత్వ భావాలే, శక్తి భావాలే కలుగుతాయి. అలానే ప్రపంచం తెలీదా? తెలుస్తుంది. అది ఎలా ఉంటుంది? పైన మనం మొదటిసారి శ్రవణం చేసినప్పుడు పైన కొన్ని కణాల్లో ఉందే, అలా ప్రపంచం తెలుస్తూ ఉంటుంది. మామూలుగా ప్రాపంచిక జీవితం జీవిస్తూ ఉంటాం. కానీ కణాలంతా నిండిపోయినటువంటి మోక్ష భావన, ఆత్మశక్తి భావన ఏదుందో అది చెక్కు చెదరదో. అది దేంట్లో అయినా మీరు సాధారణ గుణమార్పు చేసుకోవాలని ఇంతే. నాలో చెడు పోగొట్టుకోవాలి. అప్పుడు మీరు మీకే చెప్పుకోవాలి, మీ కణజాలానికి చెప్పుకోవాలి, ఇదంతా చెడు, ఇదంతా చెడు, నేను చెడుతో నింపుకున్నాను కణజాలాన్ని. అది ఒకసారి అంటే జరగదు, వందల వేల లక్షల సార్లు చెప్పుకోవాలి. అందుకే మంత్రాలు వచ్చినాయి. ఇన్ని వందల సార్లు చేయాలి, ఇన్ని వేల సార్లు చేయాలి, ఇన్ని లక్షల మంత్ర జపం చేయాలని చెబుతూ ఉంటారు. నామస్మరణలు వచ్చినాయి, అఖండ నామస్మరణలు వచ్చినాయి, నామ సంకీర్తనలు వచ్చినాయి. సంవత్సరాలు నామస్మరణలు చేస్తూ ఉంటారు. ఎందుకని? మనసుకు పదే అదే భావాన్ని వినిపించి, అదే శబ్దాన్ని వినిపించి, అదే రూపాన్ని చూపించి, అదే భావాన్ని లోపలకు పంపుతుంటే కణజాలం అంతా భావంతో నిండిపోతుంది అని. అలా నిండిపోవటం వలన ఏమైంది? ఇప్పుడు పరిమిత జ్ఞానంలో, శరీర భావంలో, ఒక ఆకృతిలో దేవుణ్ణి ఏర్పరుచుకొని, మతాలు ఏర్పరుచుకొని, మార్గాలు ఏర్పరుచుకున్న వాళ్ళు, వాళ్ళ శరీర కణజాలం అంతా వాళ్ళు ఉచ్చారణ చేసినటువంటి ఆ దైవ నామస్మరణతోనూ, ఆ దైవానికి సంబంధించిన భజనలతోనూ, కీర్తనలతోనూ, ఆ దైవ రూపాలతోనూ నింపేసుకున్నారు. అందుకని నా మతమే కరెక్ట్, నా దేవుడే కరెక్ట్, నా గురువే కరెక్ట్, నాదే కరెక్ట్ అని మిగిలిన వాళ్ళతో పోట్లాడటం మొదలుపెట్టారు. ఇది కూడా లోపల నింపుకున్న జ్ఞానమే. గుణమార్పు అంటే అది కాదు, సద్జ్ఞానము, సరైనటువంటి జ్ఞానాన్ని, సమస్తము ఒకటే అనేటువంటి భావం కలిగేటువంటి సరైనటువంటి జ్ఞానాన్ని మనం మన లోపలికి అందించాలి. వేరు భావ జ్ఞానాన్ని అంటే మతం వేరు, మార్గం వేరు, గురువు వేరు, దేవుడు వేరు, నేను వేరు, మనుషులు వేరు, డబ్బు, వస్తువులు అన్ని వేరు వేరు, నా డబ్బు, వాళ్ళ డబ్బు వేరు వేరు, వాళ్ళు నాకంటే బాగా బతుకుతున్నారు, ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు, ఇటువంటి జ్ఞానాన్ని లోపలికి పంపుకుంటున్నప్పుడు నీకు అయ్యే గుణాలు వస్తాయి. నువ్వు నీ లోపలికి ఏం తీసుకున్నావో అదే నీ గుణం, అదే నీ స్వభావం. అందుకని శరీర పనితీరును గ్రహించి మహాత్ములు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థలు సాధనా విధానాలు. ఆ సాధనా విధానాలలో సర్వత్రా ఏకశక్తే ఉన్నదన్నటువంటి విభేద భావన లేనటువంటి ఏకత్వ జ్ఞానాన్ని లోపలికి పంపే ప్రయత్నం చేయాలి. అది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఆ ప్రయత్నమే ప్రస్తుతం మనం చేసుకుంటున్నాం. ఇది ఆ ప్రయత్నం ఓకే. కానీ అసలు మామూలు విషయాల్లో కూడా నేను గమనించుకుంటూ, చెడును గమనించుకుంటూ, ఆ చెడును నేను పోగొట్టుకోవాలి అంటే ఒక మంత్ర జపం ఎలా చేసావో, ఒక నామ జపం ఎలా చేసావో, అలా నీ లోపలికి వెళ్ళి ఇది చెడు, ఇది చెడు, ఇది చెడు, ఇది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇది చేయకూడదు, నేను మంచిగా ఉండాలని నీకు నువ్వు మంత్ర జపం వల్లే, నామ జపం వల్లే, నువ్వు ఒక ధ్యానం చేసినట్టుగా, ఒక తపస్సు చేసినట్టుగా పదే నీకు నువ్వు చెప్పుకొని చెడుని నిరాకరిస్తూ మంచిని మాత్రమే చేస్తాననేటువంటి నీ భావజాలాన్ని కణజాలానికి అందించాలి. మొత్తం నీ శరీర కణజాలానికి అందిస్తూ ఉండాలి. అలా గుణమార్పు జరుగుద్ది. అది మొత్తం వ్యాపించి కణజాలం మొత్తం అంది. ఆ కణజాలం మార్పు చెందినప్పుడు డిఎన్ఏ మారినట్టు, జీన్స్ మారినట్టు మొత్తం మనిషే మారిపోతాడు. అలా మార్పులు రావాలి అంటే దానికి నెలలు పట్టొచ్చు, సంవత్సరాలు పట్టొచ్చు. నువ్వు ఒక విషయంలో ఒక చెడును వదిలేయడానికి అది సామాన్యత అయితే రోజుల్లో అయిపోవచ్చు. అది అసామాన్యం అంటే బాగా అలవాటు అయిపోయిన విషయం, అంటే నువ్వు ఎంత అలవాటు చేసుకున్నావు అనే దాని మీద, నీ భావ తీవ్రత మీద అది ఆధారపడి ఉంది. ఆ భావ తీవ్రతను బట్టి ఖచ్చితంగా నిన్ను నువ్వు మార్చుకోవచ్చు. ఎవరైనా ఏ చెడునైనా మార్చుకోవచ్చు, ఎవరైనా ఏదైనా గ్రహించవచ్చు. ఒక మనిషి దేవుడు అయిపోవచ్చు. అలా అయిపోయి చూపించిన దేవుళ్ళని మనం దేవుళ్ళని ఆరాధించుకుంటున్నాం, పూజించుకుంటున్నాం, అనుసరిస్తున్నాం. వాళ్ళని గురువులని, మహాత్ములని వాళ్ళ వెనక నడుచుకుంటూ వెళ్తున్నాం. కాబట్టి బేసిక్గా మనిషికి వచ్చే గుణాలు ఏంటి? బేసిక్గా మనిషికి వచ్చేటువంటి సృష్టి నుంచి మనిషి గ్రహించేటువంటివి ఏంటంటే బేసిక్ గుణాలని తల్లిదండ్రులే. అక్కడి నుంచి నువ్వు మొత్తంగా నిన్ను ఎలా కావాలంటే అలా మలుచుకోవచ్చు. అది నీ చేతిలో ఉంది. అలా నిన్ను మలుచుకోవటానికి అనువుగా, ఒకవేళ ఈ జన్మలో నన్ను పూర్తిగా నేను మలుచుకోలేకపోయాను అంటే
నిన్ను నువ్వు మలుచుకోవడానికి అనువుగా వేల లక్షల కోట్ల జన్మలు ఇవ్వబడుతున్నవి అని పూర్వీకులైన పెద్దలు చెబుతున్నారు. నువ్వు ఈ జన్మ వరకు ఎక్కడ వరకు నిన్ను మార్చుకున్నావో, ఎంతవరకు నిన్ను మార్చుకున్నావో, ఎలా నిన్ను మార్చుకున్నావో అక్కడ అది అలా మనోరూపంలో సూక్ష్మ రూపంలో ఉండే ఉంటుంది. మరలా శరీరం ధరించినప్పుడు అక్కడి నుంచి మొదలవుతావు. కాబట్టి తల్లిదండ్రులు అయ్యో వచ్చేసి నేను మార్చుకోలేకపోయానని ఎవరు అనుకోబాకండి. తల్లిదండ్రులు బేసిక్ గుణాలు, అసలు బేసిక్గా నీకు ఏదో ఒకటి ఉండాలిగా. ఒక మానవ స్ట్రక్చర్ తయారవ్వాలంటే సృష్టి పెట్టినటువంటి బేసిక్ క్వాలిటీస్ ఉన్నాయి. ఆ బేసిక్ విధానంలో తండ్రి స్పెర్మలోంచి తల్లి గర్భంలోకి వెళ్ళి తల్లి గర్భంలో ఉన్న శక్తితో కలిసి అక్కడ బిడ్డ పెరగడం అనేది సృష్టి చేసిన ఏర్పాటు. అందుకని ఆ ఏర్పాటులో బేసిక్ గుణాలు తల్లిదండ్రులు ఎవరో వాళ్ళే వచ్చేలా సృష్టి పెట్టింది. ఎందుకని జీన్స్ అదే, విత్తనం అదే. అక్కడి నుంచి నువ్వు అదే మొక్కల పెరగక్కర్లా, అదే కాయలు కాయక్కర్లా, అదే పువ్వులు పూయక్కర్లా, నువ్వు వాళ్ళలాగానే నువ్వు ఉండక్కర్లా. అక్కడి నుంచి మనిషికి ఇవ్వబడిన జ్ఞాన స్వేచ్ఛ ఉంది, గ్రహింపు స్వేచ్ఛ ఉంది. నువ్వు ఆ జ్ఞాన స్వేచ్ఛతో గ్రహింపు స్వేచ్ఛతో నిన్ను నువ్వు నీకు తగ్గట్టుగా మలుచుకోవచ్చు. ఇప్పుడున్న ఎవరైనా నేను మారలేకపోయానని చెప్పబాకండి. మీరు అలా ఉంది మీ ఇష్టం చేతనే, మీ కోరిక చేతనే, మీ అభిరుచి చేతనే మిమ్మల్ని మీరు తయారు చేసుకున్నారు. అది మంచిగా చెడని అడగబాకండి. మీరు రౌడీలు కావచ్చు, గోండాలు కావచ్చు, దుర్మార్గులు కావచ్చు, మర్డరర్లు కావచ్చు, హంతకులు కావచ్చు, లేదా చాలా మంచి వాళ్ళు కావచ్చు, మహాత్ములు కావచ్చు, మహనీయులు కావచ్చు, దేవుళ్ళు కావచ్చు, మీరు ఎవరైనా కావచ్చు. అది మీరు మీ ఇష్ట ప్రకారం మీరు కావాలని ఎంపిక చేసుకొని మిమ్మల్ని మీరు అలా తయారు చేసుకున్నారు. ఇప్పుడు మీరు కావాలని ఎంపిక చేసుకొని మిమ్మల్ని మీరు మార్చుకోవచ్చు. దానికి ఎంతకాలం పడుతుంది అనేది మీ భావ తీవ్రత మీద ఆధారపడి ఉంది. మొత్తం మీ కణజాలం అంతా కూడా ఆ మీరు మార్చుకోవాలనుకున్న విషయ జ్ఞానంతో నిండిపోయినప్పుడు మీరు మారిపోతారు. ఒకసారి రెండు సార్లు 3 సార్లు మారిపోలేదని బాధపడబాకండి. కోటాను కోట్ల కణజాలం ఉంది. ఒకసారి విన్నప్పుడు కొన్ని కణాలలోకి వెళ్ళింది, రెండోసారి వింటున్నప్పుడు ఇంకో కొన్ని కణాల్లోకి వెళ్ళింది, మూడోసారి వింటున్నప్పుడు ఇంకో కొన్ని కణాల్లోకి వెళ్ళింది, దాన్నే మననం చేసుకుంటున్నప్పుడు ఇంకో కొన్ని కణాల్లోకి వెళ్ళింది. అలా పదే పదే మననం చేస్తున్నప్పుడు ఇంకా కొన్ని కణాలు, ఇంకా కొన్ని కణాలు, ఇంకా కొన్ని కణాలు అలా వెళ్తూ ధ్యాస ఎక్కువయింది, అదే ధ్యాసలోకి వెళ్ళింది. అదే ధ్యాసలో శ్రవణ మననాలు జరుగుతున్నప్పుడు అదే ధ్యాసలో జీవిస్తున్నప్పుడు మళ్ళీ ఇంకా కొన్ని కణాల్లోకి వెళ్ళింది. అలా వెళ్ళి అది ధారణ అయిపోయింది, కణజాలాల మొత్తం నిండిపోయింది. అప్పుడు గుణమార్పు వచ్చేసింది. ఏ విషయంలో మీరు అనుకున్న మార్పు చెందాలనుకున్న ఆ ఒక్క విషయంలో, అది మంచి మార్పా చెడ్డ మార్పా అడగొద్దు. మీరు ఏది కావాలంటే అది మీ లోపలికి వస్తుంది అంతే. కాబట్టి మీ స్వభావము, మీ జీవితము, మీ ప్రవర్తన, మీ నడక, మీ మొత్తం తీరుతెన్నులన్నీ మీ చేతిలోనే ఉన్నాయి. మిమ్మల్ని ఎవరు కీలు బొమ్మల్ని ఇక్కడ ఆడించట్లేదు. మిమ్మల్ని మీరు ఇష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చు, మీ భావాలు మార్చుకోవచ్చు, మంచోళ్ళుగా చేసుకోవచ్చు, మీరు సద్భావాలతో బతకొచ్చు. ఒక మనిషి దేవుడు అవ్వచ్చు, ఇంకా అంతకంటే చెప్పడానికి ఒక మనిషి రాక్షసుడు అవ్వచ్చు అనేది కామన్. ఇక్కడ అందరూ రాక్షసులు ఎక్కువ మంది ఉన్నారు, పక్కన పీడించుకు తినేవాళ్ళు. కాదు, ఒక మనిషి దేవుడు అవ్వచ్చు. అది ఇప్పుడు మనం చెడు వైపు వెళ్తామా మంచి వైపు వెళ్తామని మీ ఎన్నిక, మీ ఎంపిక. మిమ్మల్ని ఎవరు బలవంతంగా ఏం చేయట్లా. అంటే దీనికి మీకు ఒక ఉదాహరణ చెబుతాను, అంటే ఎలా మనం భావించుకుంటే ఎలా అవుతామని. ఒక తాగుబోతు తండ్రి, అతనికి 2 కొడుకులు ఉన్నారు. ఇప్పుడు ఆ 2 కొడుకులు చిన్నపిల్లలు చదువుకుంటున్నారు. ఈ తాగుబోతు తండ్రి రోజు తాగేసి వచ్చి ఇంట్లో భార్యను కొడతాడు, పిల్లల్ని కొడతాడు, ఇంట్లో వస్తువులన్నీ చంద్రవందర చేస్తాడు, దొరికిన డబ్బులు లాక్కుపోతాడు, ఏ పని చేయడు. పాపం తల్లి కష్టపడి ఆ పనులు ఈ పనులు చేసుకొచ్చి అటు బిడ్డల్ని స్కూల్కి పంపి చదివించి ఏదో ఇల్లు సాక్కుంటూ వస్తుంది. తాగుబోతూ ఏమీ పనులు చేయడు, మానేశాడు, ఆ డబ్బులు కూడా లాక్కుపోతా ఉంటాడు. ఈ 2 కొడుకుల్లో, చదువుకుంటున్న 2 కొడుకుల్లో ఒక కొడుకు తన తండ్రిని అనుసరించాడు. అంటే తన తండ్రిలో చిన్నతనం నుంచే కొంచెం ఎదుగుదలలో తాగుడు అలవాటు చేసుకున్నాడు. అలా తండ్రిని గమనించి తండ్రిలా తయారయ్యాడు. ఇంకొక కొడుకు అదే విషయాలలో తండ్రి పెడుతున్నటువంటి బాధలను చూశాడు. అతని వల్ల కలుగుతున్న, తల్లికి కలుగుతున్న బాధ, తనకు కలుగుతున్న బాధ, ఆ సమాజంలో గౌరవం లేకపోవడం, ఈ తాగుడు వలన వచ్చిన ఇబ్బంది, ఇవన్నీ చూసి జీవితంలో నా తండ్రిలా తయారవ్వకూడదు అనుకున్నాడు. అతను బాగా చదువుకొని, అంటే ఆ భావంతో నింపుకున్నాడు తన కణజాలాన్ని. ఎందుకని రోజు అనుభవిస్తున్నాడు, అక్కడ తండ్రితో ఇబ్బందులు పడుతున్నాడు. ఇంకోటేమో తండ్రిలానే చేయాలనుకున్నాడు, వాడు తండ్రిలా తయారయ్యాడు.
వీడు తండ్రిలా తయారవకుండా బాగా చదువుకొని గొప్ప ఉద్యోగం తెచ్చుకొని చక్కగా తల్లిని చక్కగా చూసుకుంటూ మంచివాడు అయ్యాడు, మంచి స్థాయిలోకి వచ్చాడు. ఆ మొదటివాడు వీడి సోదరుడే, వాడు నాశనం అయిపోయాడు. ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది ఇది? నీ ఎంపిక. నువ్వు చెడుకు ఆకర్షించబడుతున్నావా, మంచికి ఆకర్షించబడుతున్నావా, నీ లోపలికి నువ్వు ఏం వేసుకుంటున్నావు. అలా నువ్వు లోపలికి వేసుకుంది నీ గుణం అయిపోద్ది, నీ స్వభావం అయిపోద్ది, నీ ప్రవర్తన అయిపోద్ది. అందుకని ఎవరికి వాళ్ళు తనను తాను గమనించుకోవాలి. ఎవరికి వాళ్ళు తనను తాను చూసుకొని నేను ఎలా ఉన్నాను అనేది గమనించుకొని నన్ను నేను మార్చుకోగలను అనేటువంటి దృఢ నిర్ణయాన్ని ముందు నమ్మండి. మనమేం బండరాయి కాదు, ఎక్కడ పడేస్తే అక్కడ ఉండటానికి. మనమేం జీవం లేనటువంటి ప్రాణులం కాదు మార్చుకోవడం కుదరకపోవడానికి. మనలో జ్ఞానం అనేటువంటి అద్భుతమైన సంపద ఉంది. మనను మనం పరిశీలించుకోవచ్చు, మనను మనం చూసుకోవచ్చు, మనలో చెడుని మనం గుర్తించుకోవచ్చు, మనను మనం మార్చుకోవచ్చు. ముందు ఇది నమ్మండి మీరు. అలా మార్చుకోవటం మొదలు పెడితే మారేది ఏంటి? కణజాలం మారిపోద్ది మొత్తం. అదే డిఎన్ఏ, అదే జీన్స్. కాబట్టి పాత జీన్స్ ప్రకారం ఇలా ప్రవర్తించేస్తున్నాను. పాత డిఎన్ఏ అంటే మా అమ్మ నాన్నల డిఎన్ఏ జీన్స్ ప్రకారం నా కర్మ ఎలా కాలిపోయింది అనుకోబాకండి. మార్చుకోవచ్చు. ఇప్పుడు తల్లిదండ్రులకి చెడు అలవాట్లు ఉన్నాయి, వ్యసనాలు ఉన్నాయి, అందువల్ల అనేక జబ్బులు ఉన్నాయి. కాబట్టి ఆ జీన్స్లో, ఆ డిఎన్ఏలో అనేక జబ్బులు ఉన్నాయి. ఆ జబ్బులు నాకు రావచ్చు అనుకున్నాం. కాదు, మనం మంచిగా జీవించాం, ఆరోగ్యవంతంగా జీవించాం, చక్కగా జీవించాం. ఆ జబ్బులు రాకుండా జాగ్రత్తగా జీవించాం, రావు మనకు ఆ జబ్బులు. డిఎన్ఏని మార్చుకోవచ్చు, జీన్స్ని మార్చుకోవచ్చు. మార్చుకోవడం కుదురుతుంది. ఆ కుదరటమే ఆధ్యాత్మికత. నా డిఎన్ఏని, నా జీన్స్ని మార్చుకోవటమే ఆధ్యాత్మికత. ఇంకేం లేదు అసలు. ఆధ్యాత్మికత అంటేనే అది మార్చుకోవచ్చు అని. ఆధ్యాత్మికతలో లేనివాళ్ళు దాన్ని ఏం మార్చలేదు, అలాగే పోతూ ఉంటారు. ఇంకా కొత్త చెడులు అలవాటు చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే సహజంగా మనిషికి ఉండే స్వార్థం. ఆ స్వార్థంతో అలాగే పోయి 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 అదే గుణాలతో అలా బతికి బతికి చచ్చిపోతూ ఉంటారు. కానీ ఆధ్యాత్మికత, ఆధ్యాత్మిక జ్ఞానము, ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు చేసే పనే మన కణజాలాన్ని మార్చడం, మన డిఎన్ఏని మార్చడం, మన జీన్స్ని మార్చడం. మనమే మార్చుకుంటున్నాం. దానికి ఎవరో వచ్చి సైంటిస్టులు ఆపరేట్ చేయక్కర్లే. మననే జ్ఞానం సమస్తాన్ని మార్చేస్తుంది. ఆ జ్ఞానాన్ని అందించే చదువు ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఆత్మజ్ఞాన చదువు అంటే స్వీయ చదువు, నా గూర్చిన చదువు. ఇది నా వ్యక్తిగత చదువు. అలా నన్ను నేను మార్చుకోవచ్చు. మార్చుకోలేను అనేది అసలు లేదు. ఆ ప్రయత్నానికే ఆధ్యాత్మికత ఆవిర్భవించింది. మహాత్ములు అది గమనించి మనం మార్చుకోగలం, మనం తెలుసుకోగలం, మన సంపూర్ణత్వాన్ని మనం గ్రహించగలం. మనం ఈ పరిమితిలో, ఈ చెడుల్లో, ఈ అజ్ఞానంలో ఉండవలసిన అవసరం లేదు అని ఆ అజ్ఞాన స్థాయి నుంచి సంపూర్ణ జ్ఞాన స్థాయి కంటే తనను తాను సంపూర్ణంగా తెలుసుకున్న స్థాయికి ఎదిగినటువంటి మహాత్ములు సామాన్య మానవులకు అందించిన మార్గాలే మతాలైన, విధానాలైన, పద్ధతులైన, సాధనా పద్ధతులైన అనేకమైనటువంటి విధానాలుగా ఏర్పడి అనేక మంది సామాన్యులకు దారి చూపిస్తున్నారు. మహాత్ములు, గురువులు, మహనీయులు, మాతాజీలు, ఇలా ఎంతో మంది సామాన్యులకు దారి చూపిస్తున్నారు. అయితే మళ్ళీ జాగ్రత్త, ఇందులో మోసగాళ్ళు ఉన్నారు, మోసగత్తులు ఉన్నారు. ఎవరైనా నిన్ను నువ్వు గుణమార్పు చేసుకోవడానికి, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి, నీ జీవితంలో నువ్వు మంచిగా జీవించడానికి అవసరమైన జ్ఞానాన్ని ఉచితంగా అందించే అందరూ మంచివాళ్లే. అందులో డౌటే లేదు. వాళ్ళని అనుసరించేయచ్చు నువ్వు. ఎందుకని వాళ్ళు నీ కోసమే చెబుతున్నారు, నీ గురించి చెబుతున్నారు, నిన్ను మారమంటున్నారు. వాళ్ళకి నీ నుంచి ఏమి అక్కర్లా. అటువంటి ఎవరినైనా నువ్వు అనుసరించేయచ్చు. మిగిలినవన్నీ నువ్వు గమనించి, గ్రహించి, విచక్షణతో వెళ్ళాలి. ఒకవేళ ఎక్కడైనా డబ్బులు ఉన్నాయి, ఎక్కడైనా నిన్ను వాడుకునే విధానాలు ఉన్నాయి అంటే వాళ్ళందరూ చెడ్డోళ్ళు అనడానికి లేదు. వాళ్ళ ఎంపికల్లో వాళ్ళు ఏదో ఎంపిక చేసుకొని ఎవరికి మేలు చేద్దామనో ఏదో విధానాలు పెట్టుకొని ఉంటారు. ఆ విధానాలలో కూడా ఒకవేళ డబ్బులు ఇచ్చినా, నన్ను వాళ్ళు వాడుకుంటున్నా, నేను వాళ్ళకి సేవలు చేసినా, నాలో గుణమార్పు ఏమన్నా కలుగుతుందా లేదా, ఆ జ్ఞానాన్ని నాకు అందిస్తున్నారా లేదా, నాలో మంచి మార్పులు వస్తున్నాయా లేదా, నేను మంచివాడిని మంచిదాన్ని అవుతున్నానా లేదని చూసుకుంటూ నువ్వు ముందుకు ప్రయాణించవచ్చు. కాబట్టి ఆ జాగ్రత్త ఎప్పుడు మందే. నన్ను మంచివాడిని చేసుకునేది, నన్ను చెడ్డవాడిని చేసుకునేది, నన్ను మంచిదాన్ని చేసుకునేది, నన్ను చెడ్డదాన్ని చేసుకునే జాగ్రత్త ఎప్పుడు కూడా నాదే. నన్ను నేను తప్పకుండా మార్చుకోవచ్చు. బేసిక్గా తల్లిదండ్రులు గుణాలు ఉంటాయి,
కానీ గుణమార్పు చాలా కష్టం. మళ్ళీ చెబుతున్నా, ఎందుకని బేసిక్గా ఉన్న గుణాలను మొత్తం మార్చాలి మనం. ఆ మార్పుకి టైం పడుతుంది. అలా టైం ఏంటి? నాకు నేను చెప్పుకోవటం టైం. అదే తపస్సు, అదే ధ్యానం, అదే శ్రవణం, అదే మననం, అదే నిధిధ్యాస, అదే ధారణ. మొత్తం సాధనా మార్గాలన్నీ దానికోసమే. అలా మనం మార్చుకోవచ్చు. ఆలోచించి చూడండి ఒకసారి, మీకే అర్థమవుతుంది. ఇప్పుడు దాకా మనం ఏర్పాటు చేసుకున్న మన గుణం, స్వభావం, మన ప్రవర్తన ఏదుందో మనం గమనించుకోలేదు. కానీ మొత్తం మనం ఏరుకోరు తెచ్చుకున్న స్వభావమే మనదే. ఏరుకోరు తెచ్చుకున్నాం మనం దాన్ని. మనం కావాలని మనం లోపలేసుకున్నాం అవన్నీ. అలా ప్రవర్తిస్తున్నాం. అలా ప్రవర్తిస్తూ నేను ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నానని బుర్ర కొట్టుకుంటున్నాం. అశాంతి, ఇబ్బంది, కష్టం వచ్చినప్పుడు ఒకసారి గమనించుకోండి, మీకే తెలుస్తుంది. ఈ గుణమార్పుకు సంబంధించినటువంటి విషయాలలో మహాత్ములు మనకు అనేక రకాలైనటువంటి కథలను కూడా అందించారు. అంటే ఒక వాస్తవ చరిత్రలను జరిగిన గుణమార్పు ఎలా జరుగుతుంది, ఎలా చేసుకోవచ్చు అనేదాన్ని. దానికి ఉదాహరణగా ఓ చిన్న కథను చెప్పుకుందాం. వాల్మీకి మహర్షి పేరు మీరు అందరూ వినే ఉంటారు. ఎందుకంటే రామాయణాన్ని రచించినటువంటి మహానుభావుడు ఆయనే. శ్రీరామచంద్రుల వారి జీవిత చరిత్ర, సీతమ్మ తల్లి జీవిత చరిత్ర అయినటువంటి మహాద్భుత కావ్యమైనటువంటి రామాయణాన్ని రచించి అందించింది వాల్మీకి మహర్షి. ఓకే, అక్కడి వరకు బాగానే ఉంది. అయితే ఈ వాల్మీకి మహర్షి అనే ఆయన గతంలో వాల్మీకేనా? అసలు ఆయనకు వాల్మీకి అనే పేరు ఎందుకు వచ్చింది ఒకసారి చూద్దాం. ఆయన గతంలో రత్నాకరుడు అనేటువంటి గజ దొంగ. గజ దొంగ అంటే ఏంటంటే, అడవి ప్రాంతాల్లో ఈ ఊరు నుంచి ఆ ఊరికి మనుషులు మధ్యలో అడవుల్లో నడుచుకుంటూ వెళ్ళాలి దారుల్లో. అలా వెళుతున్న వాళ్ళని ఆయన చెట్లు పుట్టిన ఆ పుట్ల పక్కన దాక్కొని వచ్చి వాళ్ళని కొట్టి లేదా వాళ్ళని చంపేసి వాళ్ళ దగ్గర ఉన్నాయన్నీ లాక్కుపోతూ ఉంటాడు. అటువంటి దొంగ. అదే ఆయన వృత్తి, అంతే. ఇంకా ఆయనకి తల్లిదండ్రులు, కుటుంబం అన్నీ ఉన్నాయి. ఇదంతా ఎందుకు చేస్తున్నాడంటే తన కుటుంబాన్ని బ్రతికించుకోవడానికి. సరే, అటువంటి గజ దొంగ ఆయన. అటువంటి గజ దొంగ ఉన్నటువంటి ప్రాంతంలో ఒక సందర్భంలో నారద మహర్షి అటు వెళుతున్నప్పుడు నారద మహర్షిని కూడా కొట్టడానికి అతను వచ్చాడు, ఆయన దగ్గర ఉన్నాయి లాక్కోవడానికి. ఎవరు? ఈ రత్నాకరుడు అనేటువంటి గజ దొంగ వచ్చినప్పుడు నారద మహర్షిని చూస్తే ఆయన దగ్గర ఏం లేదు, తంబోరా ఇవి ఉన్నాయి. నారద మహర్షి ఒక్క నిమిషం ఆగాగు నాయన, ఆయన మీద పడి కొట్టబోతుంటే ఆగాగా అన్నాడు. నా దగ్గర ఏమి ఉండవు నాయన, నేను ఒక సాధువుని, నా దగ్గరే ఉంటాయి, నీకేమీ దొరకదు. ఇదిగో ఈ తంబోరాను నేనేదో నామస్మరణ చేసుకుంటా, నారాయణ నారాయణ అంతా పోతాను, అంతకు తప్ప నా దగ్గర ఏమి లేదు అంటే ఈ రత్నాకరుడు కూడా ఆగాడు. మరి నిజంగా ఆయన దగ్గర ఏమి లేదు, ఉంటే కొట్టులాక్కుపోయేవాడు, మాట్లాడే అంత ఛాన్స్ ఇచ్చేవాడు కాదు. ఇప్పుడు ఆ నారదుడు ఆయన్ని అడిగాడు రత్నాకరుడిని, ఏమని? నాయన, నువ్వు అసలు ఈ వృత్తిని ఎందుకు ఎంచుకున్నావు? ఇదేంటి మనుషులను కొట్టడం ఏంటి, చంపేయడం ఏంటి, అలా లాక్కుపోవడం ఏంటి? ఇది చాలా ఘోరమైన వృత్తి కదా, దీనివల్ల ఇతరులు బాధపడుతున్నారు కదా అంటే అప్పుడు ఆయన సమాధానం చెప్పాడు, అయ్యా, మీరెవరో నిజంగా మహాత్ములు, సాధువుల్లాగానే ఉన్నారు, అందుకని చెబుతున్నాను. ఈ అడవిలో మాకు ఇంకో ఉపాధి లేదు. నాకు తల్లిదండ్రులు ఉన్నారు, వృద్ధాప్యంలో ఉన్నారు, భార్యాపిల్లలు ఉన్నారు, వాళ్ళని పోషించుకోవాలి నేను. అందు నిమిత్తం ఇక్కడ ఏ ఉపాధి లేదు నాకు కనుక ఇటు వెళ్తున్నటువంటి మనుషులను కొట్టి వాళ్ళ దగ్గర లాక్కుపోతాను, ఎదురు తిరిగితే చంపేసి లాక్కుపోతాను, దాంతో నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను అన్నాడు ఆయన. ఓహో, బాగానే ఉందలే, తప్పేం లేదు, ఎవరు వృత్తి వ్యాపారాలు వాళ్ళు చేసుకోవచ్చు, కానీ నువ్వు చేస్తున్న పనులకు కర్మ ఫలితము అనేది ఒకటి ఉంటుంది సృష్టిలో, ఆ విషయం నీకు తెలుసా అని అడిగారు నారద మహర్షి. కర్మఫలం అంటే ఏంటండి అన్నాడు ఆయన. ఎందుకని గజ దొంగ కదా, ఆయన జ్ఞానం ఏం తెలుస్తుంది, స్టోరీలు ఏం తెలుస్తాయి, కర్మఫలాలు ఏం తెలుస్తాయి, ఆధ్యాత్మికత ఏం తెలుస్తుంది. ఇప్పుడు కూడా చాలామంది గజ దొంగలు కాకపోవచ్చు, కానీ ప్రాపంచిక విషయాలలో 24 గంటల సమయం సరిపోక, కుటుంబక విషయాలకే 24 గంటలు సరిపోక, ఉన్న దేవుడికి ఒక నమస్కారం పడేసి ఏదో నామమాత్రంగా మనం భగవంతుడికి చేయవలసినవి ఏదో చేసేసామని వాళ్ళకాళ్లే చెప్పేసుకొని జీవితం గడిపేసుకుంటున్నాడు బోళ్ళు మంది ఉన్నారు. అందుకనే దేవుళ్ళు అలా మిగిలిపోయారు, దేవతలు అలా మిగిలిపోయారు, మనుషుల్లో గుణమార్పు లేదు. అలా రత్నాకరుడు కూడా ఫుల్ బిజీగా ఉన్నాడు. అప్పుడు ఈయన అడిగాడు, కర్మఫలం అంటే ఏంటండి అని.
అయ్యా కర్మఫలం అంటే నువ్వు చేసినటువంటి పనులకు అటువంటివే నీకు తిరిగి ఫలితాలుగా వస్తాయి. ఇప్పుడు నీకు పాపం మూట కట్టుకుపోతుంది, నువ్వు ఎంతో మందిని బాధ పెడుతున్నావు, చంపుతున్నావు, ధర్మంగా సంపాదించుకోవట్లేదు. మరి వాళ్ళు ఎంత బాధపడ్డారో, ఎంత కష్టపడ్డారో, నువ్వు ఇక్కడ మనుషుల్ని చంపేస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతమంది అనాథలు అయిపోయారో, ఆ పాప ఫలం అంతా, ఆ ఫలం మొత్తం నీకు గుట్టలుగా పోగుపడుతుంది, వచ్చి నీ జీవితంలో నీ మీద ఒక రోజు పడుతుంది అది అని. అయితే ఏం చేయాలి అని అడిగాడు ఆయన. అంటే ఇదంతా నా కుటుంబ సభ్యుల కోసం చేస్తున్నాను కదా, నేను ఈ పాప ఫలాన్ని నా కుటుంబ సభ్యులకి అందరికీ పడుతుంది కదా, నేను నా ఒక్కడి కోసం కాదు కదా చేస్తున్నా అన్నాడు ఆయన. అప్పుడు చిరునవ్వు నవ్వి నారద మహర్షి, ముందు ఒక పని చెయ్యి, అసలు నీ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి నువ్వు ఎవరి కోసమైతే ఇతరులందరినీ మోసం చేసి చంపేసి కొట్టేసి ఏదో ఒకటి చేసి ఎత్తుకొస్తున్నావు వాళ్ళని పోషించుకోవడానికి, వాళ్ళ మీద ప్రేమ అభిమానమే కదా నీకు నా వాళ్ళని, ఆ నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగు వెళ్ళి ఏమని, అయ్యా ఇలా కర్మఫలం వస్తుందంట, నేను మీ అందరి కోసమే ఈ దారి దోపిడీలు చేశాను, ఈ దొంగతనాలు చేశాను, గజ దొంగను అయ్యాను, ఎంతో మందిని చంపాను, కాబట్టి ఆ తిండే మీరు అందరూ కూడా తిన్నారు, మీకోసమే చేశాను, కాబట్టి ఆ పాప ఫలం మీ అందరూ పంచుకుంటారా అని అడిగిరా వాళ్ళని, తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు ఆయన. నువ్వు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటానన్నారు నారద మహర్షి. అక్కడ చెట్టు కింద ఆయన కూర్చున్నారు. ఈయన ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మొత్తం జరిగిన విషయం అంతా చెప్పి, ఇలా ఒక మహాత్ముడు కలిశాడు, ఆయన పేరు నారదుడు అంట, కర్మఫలం అనేది ఏదో ఉంటుందంట, అది నాకు తిరిగి వస్తుందంట, మరి మీ అందరి కోసమే చేశాను కదా, నా కర్మఫలంలో మీరు కూడా భాగం పంచుకుంటారా అని అడిగాడు. తల్లిదండ్రులు తిట్టారు, వారు దుర్మార్గుడా, తల్లిదండ్రులను పోషించవలసిన బాధ్యత నీది, నిన్ను మర్డర్లు చేసి మానభంగాలు చేసి హత్యలు చేసి మేమెక్కడ డబ్బులు తెమ్మన్నాము, ఎట్టగొట్ట నువ్వు చావాలి, డబ్బు తీసుకురావటం నువ్వు చేయవలసిన పని, మమ్మల్ని చూడటం నీ కర్తవ్యం, ఆయన కొట్టడం ఎందుకు, చంపడం ఎందుకు, పొలాలు కొట్టుకొని తీసుకెళ్ళి ఊళ్ళో అమ్ముకోపోయావా, ఇంకే పనులన్నా చేయకపోయావా, కొట్టి తేవడం నువ్వెన్నుకున్న వృత్తి అది, కాబట్టి నీ పాపం మేము పంచుకోము అన్నారు. భార్యాపిల్లల్ని అడిగాడు, వాళ్ళు అదే సమాధానం చెప్పారు. వెంటనే అతనికి అప్పుడు అనిపించింది, వీళ్ళ కోసమే నేను ఎంతో మందిని చంపాను, వీళ్ళు ఎవరో పంచుకోరంట అని. అవును, పాపాన్ని ఎవడు పంచుకుంటాడు? మనమైనా ఆలోచిద్దాం. ఇప్పుడు మీరు లంచాలు తీసుకున్నారు, బోల్డ్ మంది నాకు తెలుసు లంచాలు తీసుకున్న వాళ్ళు, బోల్డ్ మంది నాకు తెలుసు మోసాలు అన్యాయాలు అక్రమాలు చేసి సంపాదించుకొచ్చిన వాళ్ళు. ఇప్పుడు ఆ కష్టాలన్నీ వాళ్ళ కుటుంబం మీద పడిపోయినాయి. వెళ్ళి ఇప్పుడు భార్యనో మీ పిల్లల్ని అడగండి, నేను ఇన్ని రకాల తప్పులు చేశాను, ఇన్ని రకాలు చేసి సంపాదించుకొచ్చాను, అదంతా మీకోసమే చేశాను, దానివల్ల నాకు ఈ జబ్బులు బాధలు వచ్చినాయి, దానివల్ల నాకు ఈ హార్ట్ అటాకులు కిడ్నీలు చెడిపోవటాలు వచ్చినాయి, ఇప్పుడు ఇందులో భాగం మీరు తీసుకుంటారా, ఈ పాప భాగం మీరు తీసుకుంటారా, మీ కిడ్నీలు చెడగొట్టుకుంటారా, మీకు హార్ట్ అటాకులు తెచ్చుకుంటారా, ఈ జబ్బులు కొంత మీరు తీసుకుంటారా అని మీ భార్య పిల్లలను, మీ భర్త పిల్లలను, మీ ఎవరో ఒకళ్ళని, మీ కుటుంబ సభ్యులను అడగండి, తీసుకుంటారేమో. తీసుకోరు. దొంగ సచ్చినాడు, నిన్ను ఎవడు చేయమన్నాడు, సరిగ్గా సంపాదించుకురావాలి, అసలు నువ్వు పెట్టి తెచ్చే సంపాదనే అంతంత మాత్రం మాకు తృప్తి లేదు నీతో అనుకుంటుంటే పైకి పాపం కూడా మాకు ఇస్తున్నావా అంటారు. ఈ సత్యం తెలియనంతకాలం మోహంతో వెళ్తానే ఉంటాం. మోహాత్ బుద్ధినాశ, మోహము చేత బుద్ధి నశించిపోతుంది అని చెప్పారు మహాత్ములు. అయితే ఏంటండి, కుటుంబ సభ్యులను వదిలేయాలా, ఇప్పుడు వాళ్ళకేం చేయకూడదా, కుటుంబ సభ్యుల కోసం కష్టపడకూడదా అంటే ఎవరుద్దన్నారు నాయన, చక్కగా కష్టపడు, హాయిగా బతుకు, ఆనందంగా బతుకు, కుటుంబంతోనే బతకమనే కదా స్త్రీ పురుషులను వేరువేరుగా సృష్టి చేసి వాళ్ళిద్దరూ కలిస్తే అద్భుతమైన సుఖం ఉండేలా, అందులో నుంచి పిల్లలు పుట్టేలా, ఆ పిల్లల్ని పెంచుకునేలా, వాళ్ళ తల్లిదండ్రులు అయ్యేలా ఈ వ్యవస్థ అంతా సృష్టి ఎందుకు చేసింది? హాయిగా బతకమనే. హాయిగా బతకడం అంటే ఇంకొకళ్ళ హాయిని పోగొట్టడం కాదు, ఇంకొకళ్ళ హాయిని లాక్కోవటం కాదు. నీ హాయిలో నువ్వు బతుకు, వాళ్ళ హాయిలో వాళ్ళని బతకనే, ఎవరి హాయికి నువ్వు అడ్డం వెళ్ళకవు. దాన్నే ధర్మము మంచి అన్నారు. నువ్వు మానవుల్లో ఆలోచించు, జంతువులా ఆలోచించు బాగా. అది అందుకని నీ కుటుంబం వదలమని చెప్పలా, ధర్మంగా మంచిగా చేసుకో, వాళ్ళ కుటుంబం వాళ్ళు హాయిగా బతకాలి, మరి వాళ్ళది నువ్వు లాక్కుంటేట. అందుకని ధర్మం తప్పకో మంచి తప్పకో అనేది మానవుడికి ఉన్నటువంటి కర్మసూత్రము. ఎప్పుడైతే అసలు నా వాళ్ళ కోసం ఎంతమందిని చంపేశాను, ఇది వాళ్ళని తీసుకెళ్తున్నానని అంత మోహంలో, అంటే ఎదుటి మనుషుల్ని చంపేసి నా వాళ్ళ కోసం చంపేసి అంత మోహంలో ఉన్న వ్యక్తికి ఇప్పుడు ఏమైంది, వాళ్ళు చెప్పిన సమాధానాలు అగాధాలుగా తగిలిని, మంచి కరెంట్ షాకులు కొట్టినట్టు, పిడుగులు పడినట్టు అయింది.
జ్ఞానోదయం కలిగిపోయింది. అరే వీళ్ళ కోసం నేను ఇంతమందిని చంపాను, ఇప్పుడు వాళ్ళ పాపం ఎంతమంది భార్యా పిల్లలు ఉసురు పోసుకున్నానో, ఎంతమంది తల్లిదండ్రులు ఉసురు పోసుకున్నానో, అయ్యయ్యో వీళ్ళెవరో పాపం పంచుకోరంట, ఇదేంటి అని ఆయన తిరిగి వచ్చి నారద మహర్షికి చెప్పాడు. అప్పుడు చెప్పాడు నారద మహర్షి, నాయన ఎవరైనా నీ కర్మఫలముల్లో చెడుని పంచుకోరు, ఎవరో పంచుకోరు. నీ బాధ్యతలు చేయి, ఎవరు చేయొద్దన్నారు, మంచిగా చేయి. పైగా నీ చెడు కర్మ ఫలాలు మళ్ళీ వాళ్ళకి ఎందుకు ఇస్తావు? అసలు పంచుకోవటం మాట దేవుడి ఒకవేళ నిజంగా వాళ్ళు ఒప్పుకున్నారు, ఇప్పుడు భార్య కూడా చెడ్డదే, భర్త కూడా చెడ్డోడే, పిల్లలు కూడా చెడ్డోళ్ళే, ఏముంది? కుటుంబ సమేతంగా రోగగ్రస్తులై రోగాలు అనిపిస్తూ ఉంటారు. అలా నాకు తెలిసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. సకుటుంబ సపరివార సమేతంగా రోగగ్రస్తులు. వాళ్ళు ఎన్ని తప్పులు చేశారు, ఎన్ని మోసాలు చేశారు. అసలు పుట్టుకతోనే అవయవ లోపాలతో పిల్లలు పుడతారు, పుట్టుకతోనే ఎన్నో రకాలైన బాధలతో పిల్లలు పుడతారు, వాళ్ళని పెంచుకుంటూ ఉంటారు. జీవితం అంతా నరకమే, ఆ బాధకు పోదు. మరి ఇవన్నీ ఏంటి? ప్రపంచంలో కనపడుతున్నటువంటి అనేక అనర్థాలకు కారణం ఎవరికి వారు చేసుకున్న కర్మలే. అటువంటి వాళ్ళని తక్కువ చేయాలని నా ఉద్దేశం కాదు, వాళ్ళకి మనం సాయం చేయాలి కూడా. కానీ అసలు ఎందుకు అటువంటి కర్మలు చేయటం? అలా నిన్ను నువ్వు మార్చుకోవచ్చు. అప్పుడు ఈ రత్నాకరుడికి ఇంకా దుఃఖం వచ్చేసింది. ఎందుకని మోహం ఎప్పుడైతే విచ్ఛేదనం అయిపోయింది, విచ్ఛేదనం అవ్వాలంటే ఏంటి? నా భార్య నా పాపం పంచుకోదా, నా పిల్లలు నా పాపం పంచుకోరా, నా తల్లిదండ్రులు నా పాపం పంచుకోరా అన్నప్పుడు ఏమైంది? బంధాలతో పెనవేసుకుపోయిన హృదయం దుఃఖపూరితమైపోయింది, తట్టుకోలేకపోతుంది. వచ్చి నారదుడి దగ్గరికి వచ్చి బోర్ని ఏడవడం మొదలుపెట్టాడు. ఈ సమాధానాలు చెప్పారు. నాయన ఎవరైనా అంతేరా, మంచిని పంచుకుంటారు కానీ చెడుని ఎలా పంచుకుంటారా? తప్పు వాళ్ళది కాదు, నీది. నువ్వు తప్పు ప్రయత్నం చేసావు. నువ్వు వాళ్ళని పోషించే విధానాల్లో ఇంకోటి ఏదో ఎన్నుకోవాల్సింది, మంచిది ఎన్నుకోవాల్సింది, మార్గం ఎన్నుకున్నావు. పోలే కానీ ఇప్పుడు ఏంటండి ఈ పాప పరిహారం ఏంటి? నన్ను నేను మార్చుకోగలనా అని అడిగాడు ఆయన. అంటే తప్పకుండా మార్చుకోవచ్చు నిన్ను నువ్వు అన్నాడు ఆయన. తప్పకుండా మార్చుకోవచ్చు. ఇప్పుడు దాకా నీ లోపలన్నీ కూడా ఈ గజ దొంగకు సంబంధించిన దుర్మార్గపు ఆలోచనలు ఉన్నాయి. నీ కణజాలం అంతా, నీ శరీరం అంతా, నీ భావజాలం అంతా, నీ మెదడంతా దాంతో నిండిపోయి ఉంది. అదంతా ఎందుకు చేసావంటే మొత్తం బంధుత్వాలు బంధాలతో మోహంతో నిండిపోయి ఉంది. వాళ్ళ తప్పు కాదు, అది మోహంతో నువ్వు నింపుకున్నావు. నువ్వు ధర్మ మార్గంలో తీసుకెళ్తే వాళ్ళు దాంతోనే సరిపెట్టుకునేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు ముందు ఈ మోహాన్ని వదులు. మోహం వదలటం ఏంటి? వదిలిపోయింది అసలు. వాళ్ళు చెప్పిన సమాధానానికి పాపం పంచుకోమనేటప్పటికే మోహ విచ్ఛేదనం అయిపోయింది, అందుకే దుఃఖం వస్తుంది. ఇప్పుడు నేను ఎలా అంటే అప్పుడు ఆయన రామనామ తారక మంత్రాన్ని ఆయనకు ఉపదేశించి వెళ్ళారు అని చరిత్ర చెబుతుంది. అంటే రామనామాన్ని ఆయనకేం చదువుకోలేదు, పెద్ద చదువు లేదు. రామ 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 అని అనుకో అనేటువంటి దాన్ని చెప్పెళ్ళారంటారు. కథ అక్కడికి ముగిసిపోద్ది, కానీ యాక్చువల్గా అది కాదు. అందులో మనం తత్వాన్ని అర్థం చేసుకోవాలి. రామచరితను ఆయనకు అందించారు. ఆయన శ్రీరాముడు అనేటువంటి ఒక మహానుభావుడు ఇలా పుట్టాడు, ఇలా పెరిగాడు, ఇన్ని కష్టాలు పడ్డాడు, ఇన్ని బాధలు పడ్డాడు, ఇన్ని ఇబ్బందులు పడిన పరిస్థితుల్లో కూడా ఆయన జీవన పర్యంతము ధర్మాన్ని తప్పలేదు అనేటువంటి రామచరితను ఆయనకు వినిపించాడు, శ్రవణం జరిగింది. అది విని ఆ రాముణ్ణి ఆరాధ్య దైవంగా, అంటే ఆ రామచరితను పదే పదే శ్రవణం చేసుకొని మననం చేసుకొని నిధిధ్యాస, అంటే అదే ధ్యాసలో ధర్మధ్యాసలో బతకాలి, రాముడు వలె బతకాలి అనేటువంటి స్థిర నిర్ణయాన్ని తీసుకొని అది ధారణగా ధరింపజేసుకొని అలా బ్రతికే వరకు దాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి నువ్వు దాన్ని ఇప్పుడు తపస్సుగా పెట్టుకో. తపస్సు అంటే తపించటం. నేను ఆ రాముడు వలె ఉండాలి అని రామచరిత్రను మర్చిపోబాక ఇదిగో నీకు చెప్పి వెళ్తున్నా. అదే రామనామ తారక మంత్రం. అంటే రామనామాన్ని స్మరిస్తే రాముడు గుర్తొస్తాడు, రాముడు గుర్తొస్తే రాముడు చరిత్ర గుర్తొస్తుంది, రాముడు చరిత్ర గుర్తొస్తే రాముడి ధర్మం కనపడతా ఉంటుంది, గుర్తొస్తుంది. రాముడు వలె ధర్మంగా బతకాలనిపిస్తుంది. అటువంటి ప్రవృత్తి కణజాలం అంతా నిండిపోయే వరకు, నీలో ఉన్న దొంగ గుణాలు, పాత గుణాలు, భావాలన్నీ పోయే వరకు నువ్వు దాన్ని ఆదర్శంగా తీసుకో అని చెప్పాడు. యాక్చువల్గా ఇక్కడ మనం గమనిస్తే నారద మహర్షి స్మరించేది నారాయణ మంత్రాన్ని. నారాయణ 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 అంటూ ముల్లోకాలు తిరుగుతాడు ఆయన. అది విష్ణుమూర్తి యొక్క నామధేయం. కానీ ఇక్కడ రామనామాన్ని ఎందుకు ఇచ్చారు వాల్మీకి మహర్షికి అంటే, మానవుడిగా భూమి మీదకి వచ్చి జీవించి ఆచరించి చూపించినటువంటి అవతారం శ్రీరామచంద్రుడు మానవుడే.
దేవుడిగా కాదు. దేవుడిగా అయితే మనం ఏమంటాం, అబ్బో దేవుడికి మహిమలు ఉంటాయి, మాయలు ఉంటాయి, శక్తులు ఉంటాయి, ఆయనకి ఏంటంటే ఆయన ఎలా పడితే అలా జీవించేయగలుగుతాడు, మేము సామాన్య మానవులు, మేము అలా బతకగలమా అనేటువంటి ఆలోచనలు మనకు వస్తాయి. మనం సమర్థించుకోవడానికి, మనలో మన చెడుని మనం సమర్థించుకోవడానికి కాదు. రాముడు మానవుడే, దేవుడు అన్న కాన్సెప్టే లేదు. మానవుడిగా ఆయన ఎన్ని కష్టాలు, మా సామాన్య మనుషులు ఎన్ని కష్టాలు పడతారో అన్ని కష్టాలు ఆయన పడ్డారు. కుటుంబ తగాదాలు, ఆస్తి తగాదాలు, పవర్ తగాదాలు, రాజ్యపేట తగాదాలు, అడవులకు వెళ్ళిపోవటాలు, వనవాసాలు చేయడం. వనవాసం ఏంటంటే ఏమీ లేదు, వనంలో ఉండడమే, నీకేం ఆస్తిపాస్తులు ఏమీ లేవు, నారబట్టలు కట్టుకుని ఏది దొరికితే అక్కడ తిని ఆ క్రూర మృగాల మధ్య బతుకుపో. తన భార్యను తీసుకొని క్రూర మృగాల మధ్యకి వెళ్ళడం అంటే ఏమన్నా ఉందండి? ఇప్పుడు మన ఆస్తులన్నీ లాగేసుకొని మన భార్య పిల్లల్ని మన నడి రోడ్డు మీద నుంచోబెట్టి పో బతుకంటే మన పరిస్థితి ఏంటి? ఇంకా మనం అడవికి వెళ్ళాం. మామూలు ప్రపంచంలోనే రోడ్డు మీద నుంచోబెడితే ఏమైపోతుంది మన పరిస్థితి? పోనీ ఏదో కూలీనాలి చేసుకోవచ్చు రోడ్డు కాబట్టి. అడవిలోకి వెళ్తే అక్కడ మళ్ళీ ఎలా రక్షించుకోవాలి? అడవుల్లో అవన్నీ క్రూర మృగాలు పీక్కు తినేస్తాయి. అక్కడ వనవాసం కూడా ఉంది ఆయనకి. అటువంటి సందర్భాలలో కూడా, అంత కష్ట పరిస్థితుల్లో, అంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆయన అక్కడ మళ్ళీ అడవుల్లో ఉండేటువంటి మునులు, ఋషులు, యోగులు, తపస్సంపన్నులు అందరినీ సందర్శించి వాళ్ళని గౌరవించి వాళ్ళ దగ్గర ధర్మబోధలు, జ్ఞానబోధలు వింటూ వాళ్ళకు అవసరమైనటువంటి రాక్షస సంహారాలు చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి దుర్మార్గులు, రాక్షసులందరినీ సంహరించి వాళ్ళకి మీద దాడులు చేస్తున్న క్రూర మృగాల నుంచి వాళ్ళని రక్షిస్తూ నిరంతరం మేలు చేస్తూ బతికాడు ఆయన. ఇదేంటి నా కర్మ అని ఏడుస్తూ కూర్చోలే ఆయన. ఎక్కడున్నా అక్కడ వాళ్ళకు మేలు చేస్తున్నాడు ఆయన. మళ్ళీ ఆ పద్ధతులను అనుభవిస్తున్నాడు ఆయన, ఆ కష్టాలను అనుభవిస్తున్నాడు, ఆ బాధలను అనుభవిస్తున్నాడు. వనవాసం కష్టం అనుకోలా. హంసతూలికా తల్పాల మీద నిద్రించాను, రాజకుమారుణ్ణి, బంగారు పళ్ళాలలో భోజనాలు చేశాను, విందు వైభవాలతో జీవితం గడిచింది, షడ్రసోపేతమైన విందులు తిన్నాను, ఇక్కడికి వస్తే పండు ఫలం కూడా దొరకట్లేదేంటి, నా కర్మ ఏంటని ఆయన దుఃఖించలా. ఏదో ఒకటి ఆకలికి ఎంత దొరికితే చాలు, నా భార్య నన్ను నమ్ముకొని వచ్చింది కాబట్టి ఆవిడ రక్షించాలి, నా తమ్ముడు నన్ను నమ్ముకొని వచ్చాడు కాబట్టి వాడు నా ప్రాణ సమానుడు, నా తమ్ముడు, నా ప్రాణం ఎంతో నా తమ్ముడు అంతే, భార్యగా ఆవిడని రక్షించడం నా కర్తవ్యం అనేటువంటి ధర్మదీక్షలో తన చుట్టూ ఉన్న వాళ్ళకి సహాయాలు చేస్తూనే ఉన్నారు అక్కడ కూడా ఆయన. అంటే తప్ప దుఃఖితుడు కాల. అటువంటి రామచరితను ఈ వాల్మీకి మహర్షికి ఆయన బోధించారు. అది అక్కడ మనం తెలుసుకోవాల్సింది. కనుకనే ఆయన వాల్మీకి మహర్షి మళ్ళీ రామచరిత రాయగలిగారు. రామచరిత రామాయణాన్ని వాల్మీకి మహర్షి ఎందుకు రాయగలిగారు అంటే ఆల్రెడీ ఆయన నారదుడి దగ్గర నుంచి అది వినేశారు. ఆయనకి తెలుసు స్టోరీ మొత్తం. అయితే అప్పుడు రాముడు పుట్టాడా పుట్టలేదా, రామాయణం జరిగిందా లేదా ఇవన్నీ అడగబాకండి. అవన్నీ కాలంలో మహాత్ములు అందించిన దాంట్లోంచి మన గుణమార్పుకు అవసరమైందే తీసుకోవాలి తప్ప అతి తెలివితేటలు ఉపయోగించుకొని మెలికలేసి ఇదేంటి అదేంటి అంటే బొరబాటు చేసుకుంటాం అంతే. అందులో మనకేం కావాలో అది తీసుకెళ్ళిపోదాం. కాబట్టి ఆ చరిత్రను పదే పదే మననం చేసుకుంటూ ఆ రామధ్యాసలో ముందు నామ సంకీర్తన, తర్వాత శ్రవణం, అంటే ఆ శ్రవణం అయిపోయింది, మననం, తనలో తాను మననం చేసుకుంటున్నాడు. తర్వాత నిధిధ్యాస, అదే ధ్యాసలో ఉండిపోయాడు. తర్వాత ధారణ, ధరించేశాడు. అలాంటి క్రమంలో ఆయన ఆ దీక్షలో అక్కడే ఉండిపోయినప్పుడు ఒక్కొక్క సమయంలో ఆయన ఎలా అయిపోయాడంటే బాహ్య స్పృహ లేక ఆయన మీద చేమలు, అక్కడ ఉన్నటువంటి జీవులు చెదలు పుట్టలు కట్టేసినాయి. ఇప్పుడు మీరు చూస్తే చెట్లకి వాటికి కూడా పుట్టలు, మట్టికి పుట్టలు కడతా ఉంటాయి. చెదలో చేమలు నివసించాలంటే పుట్టలు కట్టుకుంటాయి, చెదలు కూడా పుట్టలు కడతాయి. అలా ఈయన శరీరం మీద పుట్టలు కట్టేసినాయి. తర్వాత కొంతకాలానికి ఆయనకి బాహ్య స్పృహ వచ్చింది. అంటే ధారణ తర్వాత నేను మీకు చెప్పలేదు, మామూలుగా మనకు అంతవరకు చాలు. మహాత్ములు ఇంకా ముందుకెళ్తే ఏం చెబుతారంటే సమాధి స్థితి కలుగుతుంది అంటారు. సమాధి స్థితి అంటే నేనన్న ఎరుక కూడా ఉండదు. అంటే మనకు నిద్రాస్థితి ఎలాంటిదో మెలకువలో సాధన చేస్తున్నటువంటి యోగులకు సమాధి స్థితి అలాంటిది. మనకు సమాధి స్థితితో పని లేదు, ఎందుకంటే ఆత్మజ్ఞాన స్థితి ఎప్పుడు ఎరుకలో ఉంటుంది. సమాధి స్థితి ఎరుక లేని స్థితి. అంటే నా ఎరుక నాకు ఉండదు, నిద్రాస్థితిలా ఉండదు. కాబట్టి సమాధి స్థితి సంపూర్ణత్వం కాదు, అది మనకు అక్కర్లేదు అసలు. అలానే నేను దాన్ని తక్కువ చేయట్లేదు, నాతో ఎవరో వాదోపవాదాలకు దిగద్దు. ఇది అష్టావక్ర మహాముని అష్టావక్ర గీతలోనే చెప్పారు, సమాధి స్థితి గొప్పది కాదు, దానివైపు ఆకర్షితులే అటు పోబాకండి, అది స్పృహలేని స్థితి అని.
అందుకని సమాధి స్థితి లాంటిది కలుగుతుంది సాధనలోకి వెళ్ళిపోయినప్పుడు. అంటే మనోనిశ్చలత అయిపోద్ది. అది నిద్రాస్థితి లాంటిది, అంతే, ఇంకేం లేదు. నిద్రాస్థితి సృష్టి సహజంగా ఏర్పాటు చేసింది. సమాధి స్థితిని మనం సాధనలో ప్రయత్నపూర్వకంగా తెచ్చుకున్నాం అంతే. ఒక మనోనిశ్చలత కలిగినప్పుడు సమాధి స్థితికి వెళ్ళిపోతాం. అయితే స్పృహ ఉన్నది, అక్కడ స్పృహ లేదు కనుక ఈయన మీద పొట్టలు కట్టేసినాయి. అటువంటి స్థితిని రమణ భగవానులు కూడా పొందారు. ఆయన మీద నుంచి చేమలు గేమలు పాక్కుంటూ వెళ్ళిపోయి ఆయన తేళ్లు జరులు కుట్టేసి ఆయన కూర్చొని చోట రక్తాలు కారిపోయాయి. కానీ ఆయనకి తెలీదు, సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు ఆయన. సమాధి స్థితి అంటే ఏంటో తెలుసా? సమ అవధి, అంతా సమంగా అనిపిస్తుంది, లోపల ఏ భావం లేదు, నిశ్చల స్థితి. అది ఊరికనే దాన్ని విశ్లేషించుకోవటం కంటే నిద్రాస్థితి అని అర్థం చేసుకుంటే అయిపోద్ది. నిద్రాస్థితిలో మనం సమాధి స్థితిలోకి వెళ్ళాం, నేనన్న ఇరుక్కు కూడా ఉండదుగా మనకి. అయితే అది సృష్టి చేసింది, ఇక్కడ సాధనతో జరిగింది. తర్వాత రమణ మహర్షి బాహ్యంలోకి వచ్చేసినప్పుడు సమాధి స్థితుల్లోకి అసలు ఉండలైన. సమాధి స్థితుల్లో శరీరం శిథిలం అయిపోద్ది, శరీరం ఉండదు, కొన్ని రోజులకు మరణించిపోతారు. సమాధి స్థితిలో శరీరం శిథిలం అవుద్ది. అందుకని సమాధి స్థితి గొప్పది కాదు, దాన్ని కోరుకోకూడదు. సమాధి స్థితిలోంచి మెలకు వచ్చేస్తుంది, నిద్రలోంచి మెలకు వచ్చినట్టు. అలా సమాధి స్థితుల్లోంచి మెలకు వచ్చినప్పుడు ఈ రత్నాకరుడు అనేటువంటి ఆయన మీద పుట్టలు కట్టేసింది. పుట్టల్ని సంస్కృతంలో వల్మీకములు అంటారు. పుట్టలోంచి బయటకు వచ్చాడు కనుక సంస్కృతంలో వాల్మీకి, అది ఆయన పేరు. అప్పటి నుంచి ఆయన వాల్మీకి మహర్షి, మహాఋషి. ఋషి అంటే ఏంటంటే రుజువు, రుజు ప్రవర్తన అంటే సత్య ప్రవర్తన. రుజువు అంటే సత్యము, రుజుమార్గము అంటే సత్యమార్గము. అలా సత్యాన్ని దర్శించినటువంటి వాళ్ళు, సత్యం కోసం అన్వేషిస్తున్న వాళ్ళు, సత్యంలోనే నడుస్తున్న వాళ్ళందరినీ ఋషులు అన్నారు. వాల్మీకి మహర్షి, మహాఋషి అంటే సంపూర్ణ సత్య దర్శనం అయిపోయింది ఆయనకి. అప్పుడు బయటకు వచ్చాడు ఆయన. ఆల్రెడీ ఆయనకి రామచరితం తెలుసు, రామనామం తెలుసు, సర్వం తెలుసు ఆయనకి. అంటే రత్నాకరుడు శ్రీరామచంద్రుడి యొక్క చరితాన్ని రచించగలిగినటువంటి మహర్షి అయ్యాడు. అవటమే కాదు, ఆయన ఆశ్రమంలోనే శ్రీరామచంద్రుల వారు తన భార్యమైనటువంటి సీతమ్మ తల్లిని గర్భిణీగా ఉన్నప్పుడు వదిలిపెట్టారు. ఎందుకని? బహుశా, అంటే ఇది చరిత్ర వివరణలు కాదు, నా సొంత భావన. తన చరిత్రను విని, అంటే రామచరిత్రను విని తనను తాను దొంగ నుంచి మహర్షిగా మార్చుకున్నటువంటి ఆ మహనీయుణ్ణి పదే పదే తనను ప్రార్థిస్తూ రామ 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 అంటూ తన చరిత్రను మననం చేసుకున్నందుకు గాను ఆయన జన్మను తరింపజేయడానికి తన భార్యా పిల్లలను ఆయన దగ్గరికి పంపించి ఆయన దగ్గర తన పిల్లలు పెరిగేలా, ఈ రామచరితను వాళ్ళు వినేలా, ఈ రామచరిత వాళ్ళకి నేర్పబడేలా, అలా వాళ్ళు మళ్ళీ ఆయన పిల్లలు మహనీయులయ్యేలా, రాముడు వారసులయ్యేలా తయారవ్వడానికి అనుకూలంగా తయారు చేశారు. మనం స్కూల్కి వెళ్ళేది అందుకేగా. సరే, దానికేదో స్టోరీలో మళ్ళీ రాముడు సీతమ్మ తల్లిని వదిలేసాడంటాం. కాదు, యాదృచ్ఛికంగా జరిగింది కాదు, అది స్వప్రయత్నంగా సృష్టి చేసిన ఏర్పాటులో రాముల వారి మీద ఉన్న భక్తితో ఆయన తనలో తాను తెచ్చుకున్న మార్పుకి శ్రీరామచంద్రుడు స్వయంగా తన కుమారులనే ఆయన వద్దకు పంపారు. తన సొంత భార్యనే ఆ ప్రదేశంలో, ఆ పవిత్ర ప్రదేశంలో, ఆ ఋష్యాశ్రమంలో ఉంచి ఆవిడికి సద్భావాలు కలిగేలా, తన కుమారులకు సద్భావాలు కలిగేలా, మళ్ళీ రామచరితను తమ కుమారుల తలల్లోకి ఎక్కించేలా వాల్మీకి మహర్షి ఆల్రెడీ ఎక్కించుకున్నాడు కాబట్టి ఆయన్ని గురువుగా అక్కడ పెట్టారు. అంటే ఒక గురువు, ఒక జ్ఞాన అవసరతను కూడా మనకు తెలియజేశారు అనుకోవచ్చు. అయితే ఇక్కడ విషయంగా చెప్పుకుంది ఏంటి, మనం ఎంతవరకు ఇదంటే గజ దొంగ వాల్మీకి అవ్వచ్చు, శ్రీరాముడు అంటే దైవస్వరూపుడైనటువంటి రామచంద్రుని పిల్లలకి, రామచంద్రుని భార్యకి ఆయన ఆశ్రయం ఇచ్చేంత గొప్పవాడు అవ్వచ్చు. రామాయణాన్ని అంటే రామచరితాన్ని రచించి తరతరాలకు ప్రజలకు అందించే అంత అద్భుతమూర్తిగా జ్ఞానాన్ని పొందాడు ఆయన. ఆ భగవంతుడు పిల్లల్ని, ఆ రామచంద్రుడి పిల్లల్ని ఆయన పెంచి పెద్ద చేశాడు, లవకుశుల్ని.
అంతటి మహనీయుడుగా మారాడు. ఎవరో ఒక గజ దొంగ మనుషుల్ని చంపేవాడు. అప్పుడు మనం ఎందుకు మార్చుకోలేం? మన జీన్స్ ఎందుకు మార్చుకోలేం? మన డిఎన్ఏ ఎందుకు మార్చుకోలేం? మనలో గుణమార్పు ఎందుకు తెచ్చుకోలేం? తెచ్చుకోగలవు నాయనా అని మహాత్ములు మనకు అందించినవే ఈ కథలు, ఈ పురాణాలు, ఈ ఇతిహాసాలు, ఈ చారిత్రక సత్యాలు. మనిషి ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళొచ్చు అనే దానికి ఇవి. అయితే ఈ ప్రయాణంలో ఎలా ఉంటుంది అన్నప్పుడు ఇదే నారద మహర్షి ఒకసారి ఒక మార్గం గుండా వెళుతున్నారు. ఈ ప్రయాణం అంత తేలిక అంటే తేలిక కాదు. మరి మనం మారిపోవచ్చు అనుకోబాకండి, అమాయకంగా బతికేబాకండి. అందుకని ఇక్కడ చెప్పాల్సింది కూడా చెప్పాలి, లేకపోతే మళ్ళీ అమాయకంగా బతికేసి మోసపోతారు. అందుకని చెబుతున్నా ఇదే ప్రయాణంలో. అంటే ఇది కూడా మహాత్ములు అందించింది కదా. ఇక్కడ అన్ని రకాల మహాత్ములు అందించారు. మోసపోకుండా అందించారు, సరైన మార్గంలో వెళ్ళడానికి అందించారు, దొంగ మార్గాలు, దొంగ గురువులు పాలిన పడకుండా, దొంగ జ్ఞానాల బారిన పడకుండా ఎలా ఉండాలో అందించారు. అన్నీ అందించారు. మనం అందుకోవడమే ఆలస్యం. నారద మహర్షి ఒక ఊరిలో ఒక మార్గంలో వెళుతుంటే అటుగా వస్తున్నటువంటి ఒక వ్యక్తి, అయ్యయ్యా ఈ రోడ్లో వెళ్ళబాకండి, చాలా ప్రమాదము, మీరు పక్క రోడ్లోంచి వెళ్ళండి అని చెప్పారు. నారద మహర్షి అడిగారు, ఎందుకని ఈ రోడ్లో ఎందుకు వెళ్ళకూడదు అని. లేదు నాయనా, ముందు అదిగో అక్కడ పొలంలో ఒక పెద్ద పాము పుట్ట ఉంది, అది మహాబలవత్తరమైనటువంటి విషసర్పము. ఈ రోడ్లో ఎవరు వెళ్ళినా కూడా పరుగుని వచ్చి అది కాటేసి చంపేస్తుంది, ఇటు మనుషుల్ని వెళ్ళనివ్వట్లేదు, అది బాగా యవ్వనంలో ఉంది, మదమెక్కిపోయి ఉంది అని చెప్పాడు ఊరువాడు. అసలు ఊరు ప్రజలంతా భయపడుతున్నాం, ఇటు వెళ్ళటం లేదు, మీరెవరో కొత్త వాళ్ళు అనుకుంటే తెలియక వెళ్తున్నారు, అందుకే పరుగుని మీకు చెబుదామని వచ్చాను అన్నాడు. సరేనైనా పర్వాలేదు అని నారద మహర్షి అతనికి, అయ్యా నువ్వు వెళ్ళు, చెప్పినందుకు ధన్యవాదాలు అని చెప్పి నారద మహర్షి ముందుకు నడుచుకుంటూ వెళ్ళారు. ఆయన నారద మహర్షి అని ఈయనకి తెలియదు కదా, ఏదో సామాన్య మానవుడు అనుకున్నాడు ఆయన. నారద మహర్షి వెళుతుంటే సామాన్య మానవుడు అని ఇతను ఎలా అనుకున్నాడు, అలాగే పాము కూడా రయ్యని పొట్టలోంచి బయటకు వచ్చేసింది. మామూలు మనిషి ఎవడో, వీడికి ఎంత ధైర్యం ఇటు నుంచి వెళ్తాడా అన్నట్టు. ఏమండో ఇది కథండి, కథని కథగానే వినండి. ఎలా జీవించాలో మన జీవితంలో, జీవితం కోసం చెప్పుకుంటున్నాం, జ్ఞానం కోసం. మళ్ళీ ఇందులో కోడిగుడ్డు మీద ఏకలు పీకి బుర్రలు పాడు చేసుకోబాకండి. ఆ బుర్రలు మీరు పాడు చేసుకుని ఆ బుర్ర పాడు చేయడానికి కామెంట్లు పెట్టబాకండి. జ్ఞానం తీసుకోండి అంతే. ఇవన్నీ మహాత్ములు చెప్పిన కథలో, అందులోంచి నేను జ్ఞానం నేర్చుకుంటున్నాను, నేర్చుకునే ప్రయత్నం చేసుకుంటున్నాను, అదే మీతో పంచుకుంటున్నాను. ఈ పావు రాగానే నారద మహర్షి ఎవరో ముల్లోకములు తిరగగలిగినటువంటి, ముల్లోకములు అంటే ఏంటి? విష్ణులోకం వైకుంఠము, కైలాసము, శివలోకం కైలాసము, బ్రహ్మలోకం సత్యలోకము, అవేగాక భూలోకము ఎన్ని ఉంటాయని ఎక్కడ పడితే అక్కడ తిరగగలిగినటువంటి మహనీయుడైన, ఆయనకి అన్ని చోట్ల ప్రవేశం ఉంది, అంతా పవిత్రుడైన అటువంటి మహానుభావుడికి సర్పం ఏం చేస్తుంది? ఆయన డైరెక్ట్ విష్ణువు దగ్గరికి వెళ్ళిపోగలరు, డైరెక్ట్ బ్రహ్మ దగ్గరికి వెళ్ళిపోగలరు, డైరెక్ట్ కైలాసానికి వెళ్ళి శివుడి దగ్గరికి వెళ్ళిపోగలరు. సృష్టి బ్రహ్మ చేసింది, ఆఫ్టర్ ఆల్ మామూలు సృష్టి, అందులో ఒక చిన్న పాము అది. అందుకని ఆ పాము ఎప్పుడైతే వచ్చిందో ఆయన ఎలా చూశారు దాని ఇంకా, అది పడగ విప్పి ఆయన కాటేయటానికి పడగ విప్పి నుంచుంది. ఆయన ఎప్పుడైతే ఆయన చూశారో ఆయన చూపు పడగానే అది స్థాణువులా అయిపోయింది, అంటే కదలలేకపోయింది మహర్షి యొక్క చూపు చేత. దానికి అర్థమైపోయింది, ఇక్కడ నుంచున్న ఆయన ఎవరో సామాన్యుడు కాదు బాబోయ్, నేను కదలలేకపోతున్నాను అని. అప్పుడు నారద మహర్షి అడిగారు, ఎందుకు ఇలా రోడ్డే పోయే వాళ్ళందరినీ పరిగెత్తుకొచ్చి కరుస్తున్నావు? నీ పొట్ట ఉంది, నీకేదో ఆహారం ఉంటుంది, సృష్టి నీకు చేసిన ఏర్పాటు ఉంది, మనుషుల్ని కరిసి చంపితే నీకు వచ్చేది ఏంటి? యవ్వన మదం చేత అలా ప్రవర్తిస్తున్నావు నువ్వు. పోనీ నీ దగ్గరకు వచ్చి నీకు ఏదన్నా హాని చేయబోతే నువ్వు వాళ్ళని ఏదన్నా చేసిన అర్థం ఉంది? ఎందుకు ఊరికినే రోడ్డు మీద వెళ్ళేవాళ్ళని? ఇది రోడ్డు కదా, ఇటు వెళ్ళాలి కదా, మనుషులు తిరగాలి కదా, పాపం వాళ్ళ పొలాలు పుట్టలో ఉన్నాయి, భయకంపితులు అయిపోయి ఇటు ఎవరు తిరగట్లేదు కదా, నువ్వు ఎందుకు అలా వాళ్ళని చంపుతున్నావు, ఎందుకు కరుస్తున్నావు, ఎందుకు భయపెడుతున్నావు అని అడిగారు. దానికి అర్థం కాలేదు, నా స్వభావం అందంతే, నేను పావును కదా, నేను నా స్వభావం నాకు అలాగే తెలుసు, నా ముందు పెద్దలు అలాగే ప్రవర్తించారు, నేను అలాగే ప్రవర్తిస్తున్నాను అందరి. సరేలే, ఏదో అయిపోయింది, ఇప్పటి నుంచి ఎవరి జోలికి వెళ్ళబాక, నీ ఆహారం ఏదో నీకు సృష్టిలో ఏర్పాటు చేసిన సృష్టి, కప్పలో గిప్పలో నువ్వు తినేయో దొరుకుతాయి నీకు, ఆ ఎలుకలో అయ్యో, వాటిని తిని బతుకు, మనుషుల మీదకి ఎందుకు వస్తావు, వదిలే, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని. అంటే పాపం వీరి ప్రభావం చేత, నారద మహర్షి యొక్క సాంగత్య ప్రభావం చేత ఆ పాము కూడా పాపం
శాంతమైపోయింది. అలాగేనండి, తప్పకుండా నేను ఎవరిని ఏమీ చేయను, ఏదో నాకు దొరికిన ఆహారం తిని ఇక్కడి నుంచి నేను ప్రశాంతంగా బతుకుతాను. మీరెవరో సజ్జనుల్లాగా ఉన్నారు, అసలు మీ ప్రభావం చేత నాలో సాత్వికత వచ్చేసింది, నేను అసలు మీరు చూడగానే కదలలేకపోయాను, స్థాణువైపోయాను అంటే సరేలే ఇక నుంచి హాయిగా ఉంటుంది ఉండని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. అది పాపం ఇంకా ఎవరిని కరవటం బొసగొట్టడం ఇవన్నీ మానేసింది. సరే, ప్రజలు కొన్ని రోజులు చూశారు, ఏంటి పాము రావట్లేదు కనపడతలేదు అని గమనించారు. గమనించినాక కొన్నాళ్ళు భయపడ్డారు. తర్వాత వాళ్ళకి ఒక రకమైనటువంటి ఆసక్తి కలిగింది, అసలు ఇది ఏంటి పాము బయటికి రావట్లా, ఏం చేస్తుంది ఏంటని. అది పాపం ఎప్పుడో మనుషులు లేనప్పుడు అలా వచ్చేదో తిని వెళ్ళిపోదామని ట్రై చేసుకుంటుంది. ఒకవేళ మనుషులు ఉన్న వాళ్ళ జోలికి వెళ్ళటల్లా వాళ్ళని చూసి తలదిప్పుకి వెళ్ళిపోతుంది. ఇది గమనించినటువంటి మనుషులు ఇంకా ఏంటంటే కొద్ది కొద్దిగా దాని దగ్గరికి వెళ్ళి దాన్ని కెలకటం, పొలాలతో కెలకటం అలా చేశారు. అది ఏమి చేయట్లే. ఇక దాని స్థితి ఏమైందంటే చిన్నపిల్లలు కూడా దాన్ని ఎగరేసి ఆడుకుంటున్నారు. అదేమి చేయట్లేదని ఒక చులకన వచ్చేసింది. దాన్ని ఎగరేసి ఆడుకుంటున్నారు, ఇసిరేస్తున్నారు, పెద్దోళ్ళు కూడా దాన్ని అటు తోసేస్తున్నారు. ఎందుకని అదేం చేయట్లే అన్న. ఇక దాని పరిస్థితి ఏంటంటే రాళ్ళు వేసి కొట్టారు, పొలాలతో ఇసిరారు, అడు చేశారు, ఇటు చేశారు, రకరకాలుగా ఆడుకుంటున్నారు. పొట్టలోకి వెళ్ళిపోయి పొడుకుని దాక్కుంటే కూడా ఆ పొట్టలోకి పొలాలు పెట్టి పొడుస్తున్నారు, కొడుతున్నారు. శరీరం అంతా గాయాలు పోలైపోయింది, నీరసించిపోయింది. ఆహారానికి బయటకు వెళ్దామంటే భయపడుతుంది, మనుషులు ఏం చేస్తారు అని. పోనీ అదివరకులా భయపడదామంటే ఆ మహాత్ముడు ఎందుకు శాంతిగా ఉండమన్నాడు. ఆ శాంత ప్రభావం, సాత్విక గుణం లోపల బాగా పనిచేస్తుంది. ఇంకా అందుకని అది అలా ఉండిపోయింది, చావు బతుకుల్లో ఉంది. తర్వాత చాలా రోజులకి మళ్ళీ నారదుల వారికి గుర్తొచ్చింది, అసలు ఈ పాము ఏమైందబ్బా, దానికి అలా చెప్పాము, సహజంగా అది విష జంతువు కదా, దాని స్వభావంలో మార్పు వచ్చిందా, అసలు మార్పు వస్తుందా, సజ్జన సాంగత్యం పనిచేస్తుందా అని డౌట్ వచ్చి ఆయన కూడా తెలుసుకుందామని మళ్ళీ కిందకు వచ్చారు. ఆ రూటుకి వచ్చి వెళ్తే అక్కడ పాము కనపడదు. ఆయన పుట్ట దగ్గరికి వెళ్ళారు, వెళ్ళి పిలిచారు దాన్ని. పిలిస్తే పాపం అది చాలా నీరసంతో కొన ఊపిరితో బయటకు వచ్చింది. దాని ఒళ్ళంతా గాయాలే, చిక్కి శల్యమైపోయి ఉంది. ఇంతకు ముందు చూసినప్పుడు అద్భుతంగా ఉంది, యవ్వనంలో మంచి బలంగా ఉంది. ఏంటి ఎలా అయిపోయావు ఏంటని నారదుల వారు అడిగారు. అప్పుడు ఆ పావం చెప్పింది, అయ్యా మీ సజ్జన సాంగత్య ప్రభావం చేత మీరు చెప్పిన జ్ఞానమైన మాటలు విని, అయ్యా ఇదంతా భక్తి, ఇదంతా ఆధ్యాత్మికం, ఇదంతా దైవీ సంబంధమైన విషయం అని విని నన్ను నా జన్మను తరింపజేసుకుందామని నేను సాత్వికంగా బతకడం మొదలుపెట్టాను. ఇక నాతో చిన్నపిల్లలు కూడా ఆడుకుంటున్నారు, పెద్దోళ్ళు భయపడటం మాట దేవుడు ఎరుగు. చిన్నపిల్లలు కూడా ఆడుకున్నారు, ఇసిరేశారు, రకరకాల రాళ్ళు వేసి కొట్టారు, నన్ను కర్రలతో ఇసిరేసి ఆడుకున్నారు. ఇప్పుడు పుట్టలో లోపల దాక్కొని పడుకుంటే కూడా పొలాలు పెట్టి రాళ్ళు వేసి కొడుతున్నారు నన్ను. ఏం చేయండి, నేను ఆహారానికి బయటకు వద్దామంటే భయపడుతున్నాను, మీ గొంతుని వచ్చాను అంతే, మిమ్మల్ని గుర్తుపెట్టి వచ్చాను. అప్పుడు నారదులు వారు అన్నారు, ఎంత తప్పు చేసావు, నేను నీకు సరిగ్గా చెప్పలేదా, నువ్వు సరిగ్గా గ్రహించలేదా, నేను వాళ్ళని కరవద్దన్నాను కానీ నీకు హాని చేసుకోమన్నానా, నువ్వు బొసకొట్టొద్దా, బొసకొట్టాలి, నీ లక్షణం అది. బొసకొడితే భయపెట్టి పారిపోతారు, కరిసి చంపబాక, వాళ్ళకి హాని చేయబాక, కానీ నిన్ను రక్షించుకోవటానికి బొసకొట్టాలి, లేకపోతే ఎలా. ఇప్పుడు నువ్వు చావు దశకు వచ్చావుగా, అందుకని నొప్పించక తానవక. మీరు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వింటూ దైవ మార్గాల్లో ఉన్నాం, భక్తి మార్గాల్లో ఉన్నాం, ఏదో అది ఉన్నాం ఇది ఉన్నాం అని మీ ధనాలు పోగొట్టుకొని మోసపోయి అందరినీ నమ్మేసి మీరు నానా రకాలైన బాధలకి గురైతే అది దేవుడి తప్పు కాదు, చెప్పిన గురువు తప్పు కాదు, రాసిన జ్ఞాన గ్రంథం తప్పు కాదు, మీరు చదివిన జ్ఞాన గ్రంథం తప్పు కాదు, ఎవరి తప్పు కాదు, మీ తప్పే అవుద్ది. మిమ్మల్ని మీరు భౌతికంలో ఎప్పుడూ రక్షించుకోవాలి. శరీరం నిజం, కుటుంబం నిజం, ధనం అవసరం, ధనం మూలం ఇదం జగత్. ఈ జగత్తులో బతకాలంటే ధనమే మూలమైనది, ఈ జగత్తుకు ధనమే ఆధారం. దాన్ని ధర్మంగా తెచ్చుకో, మంచిగా తెచ్చుకో, ఇతరులకు హాని కలిగించొద్దన్న, అంతే తప్ప నీకు హాని కలిగించుకోమని ఎవరు చెప్పారు, నిన్ను తినొద్దని ఎవరు చెప్పారు, నువ్వు అనుభవించొద్దని ఎవరు చెప్పారు, నీ కుటుంబాన్ని పాడు చేసుకోమని ఎవరు చెప్పారు. సరిగ్గా అర్థం చేసుకోవాలి జ్ఞానాన్ని. గుణమార్పు అంటే మంచిని మార్చుకోవక్కర్లేదు, చెడుని మార్చుకో. ఎందుకంటే చెడు కర్మ ఫలితాలు తప్పకుండా వస్తే అనుభవించక తప్పదు. అప్పుడు నువ్వు నీ కుటుంబం మొత్తం అందరూ బాధలు పడతారు.
కాబట్టి చెడుని పోగొట్టుకో. ఆ చెడుని పోగొట్టుకుంటే నువ్వు బాధపడకుండా ఉంటావు, నీ చెడు వలన ఇతరులు బాధపడకుండా ఉంటారు. కాబట్టి నీకు ఎటువంటి కర్మఫలము రాదు. మంచితో జీవిస్తావు కనుక, మంచిగా జీవిస్తావు కనుక నీకు తిరిగి వచ్చే కర్మఫలాలు మంచిగా ఉంటాయి కనుక నీ జీవితం హాయిగా వెళ్ళిపోద్ది. నువ్వు మంచివాడివి, మంచిదానివి కనుక నీ చుట్టూ ఉన్న వాళ్ళ జీవితాలు కూడా హాయిగా వెళ్ళిపోతాయి. ఇది చెప్పింది సారం. కాబట్టి మీ డబ్బు మీరే జాగ్రత్త పెట్టుకోవాలి, మీ జీవితాలను మీరే జాగ్రత్త పెట్టుకోవాలి. మీ పిల్లల్ని, మీ కుటుంబాలను, మీ భార్యలను, మీ భర్తలని, మీ తల్లిదండ్రులను, మీ అన్నదమ్ముల్ని, మీ అక్క చెల్లెల్ని, మీ బాధ్యతలు ఏవో వాళ్ళందరినీ మీరే జాగ్రత్త పెట్టుకోవాలి. మీరు జాగ్రత్త పెట్టుకోకపోతే అనేక ప్రమాదాలు ఉన్నాయి. భర్తలను మోసం చేసేటువంటి, పరపురుషులతో సంబంధాలు పెట్టుకున్నటువంటి, అక్రమ సంబంధాలు పెట్టుకున్నటువంటి స్త్రీలు ఎంతోమంది ఉన్నారు. అలా అక్రమ సంబంధాలు పెట్టుకునే పురుషులు ఎంతోమంది ఉన్నారు. అదేదో బాహాటంగా ఇప్పుడు అది ఒక గొప్ప విషయంలాగా, అక్రమ సంబంధాలు గొప్ప విషయాలుగా ప్రకటించుకుంటూ సోషల్ మీడియాలో కూడా వచ్చేస్తున్నారు. అక్రమ సంబంధాలకి సిగ్గుపట్టలే ఇప్పుడు ఎవరో. అదేదో సక్రమ సంబంధాలు అయినట్టు, గొప్ప అయినట్టు, అది ఒక నాగరికత అయినట్టు చెప్పుకుంటున్నారు. జాగ్రత్త. మీ భార్యా పిల్లల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి, మీ భర్త పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి, లేకపోతే కుటుంబ వినాశనాలు అయిపోతాయి. అప్పుడు మిమ్మల్ని ఏ దేవుడు రక్షించడు, ఏ జ్ఞానం రక్షించదు, ఏ బోధ రక్షించదు, ఏ గురువు రక్షించడు. మీ కర్మ మీరు అనుభవించాల్సిందే. కేవలము మీకు ఎరుకను మాత్రము, జాగ్రత్తను మాత్రమే చెబుతారు, జ్ఞానాన్ని మాత్రమే చెబుతారు. మొత్తం మీరే చేసుకోవాలి. మీకోసం ఎవడు పుడతాడు అసలు? ఇక్కడ మీకోసం మీరు పుట్టారు అంతే. మీరు పుట్టారు కనుక మీ బతుకు మీరు బతకాలి. మీకోసం కుటుంబం ఏర్పాటు చేసుకున్నారు, మీకోసం పిల్లల్ని కన్నారు. అది మీ కుటుంబం, మీ పిల్లలు, మీ జీవితం, మీ సంపదలో అన్నీ మీరే జాగ్రత్త పెట్టుకోవాలి. ఎందుకని అందులో ఇబ్బందులు మీరే అనుభవించాలి, అందులో సుఖాలు అనుభవించేది మీరే. కాబట్టి ఎవరి మీద ఆధారపడకండి, దేవుడి మీద కూడా ఆధారపడకండి. దేవుడు అనేది జ్ఞానం అంతే. జాగ్రత్తగా తెలుసుకోండి. అదే చెప్పారు నారదుల వారు ఈ పాముకి. అన్నీ చెప్పి మళ్ళీ స్టోరీ అంతా చెప్పి, ఓసి పిచ్చిదానా నీకేదో క్లుప్తంగా చెప్పి వెళ్ళిపోతే అలా అర్థమైందా, నీ బుర్రకు దోసినట్టు అర్థం చేసుకోకూడదు, ఒకవేళ డౌట్ ఉంటే అడిగి తెలుసుకోవాలి. ఇప్పుడు చావు బతుకులకు వచ్చావు, కొంచెం ముందు వచ్చాను కాబట్టి సరిపోయింది, అయినా పర్వాలేదులే ఉండని చెప్పి తన చేత్తో ఆ సర్పం మీద అలా నిమిరారు. ఆయన ముల్లోకాలు తిరగలిగినటువంటి మహనీయుడు కనుక దాని బాధలన్నీ పోయినాయి, దాని దెబ్బలన్నీ పోయినాయి, దానికి కొంచెం పూర్వ శక్తి వచ్చింది. ఇప్పటి నుంచి బొసకొడుతూ బతుకు, నీకు కావలసిన అన్నీ దొరుకుతాయి, కానీ హాని చేయబాక. అలా మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే బొసలు కొట్టాలో, ప్రేమను చూపాలో, ఏది చేయాలో చేయండి. మీకు హాని చేసుకోబాకండి, మీ వాళ్ళకి హాని చేసుకోబాకండి, అలానే ఇతరులకి హాని చేయబాకండి. ఇతరులకు హాని చేయటం, ఇతరులకు మోసం చేయడం ఎలాంటిదో, ఇతరులకు అన్యాయం చేయడం ఎలాంటిదో, నీకు నువ్వు చేసుకోవటం, నీ కుటుంబానికి చేసుకోవటం కూడా అలాంటిదే. కాబట్టి జాగ్రత్తగా దాన్ని గమనించుకొని నొప్పించక తానవ్వక అన్నట్టు వెళ్ళాలి. అందుకని గుణమార్పు కోసం అడిగారు కాబట్టి ఇవి గతంలో చెప్పిన కథలే. ఏదో నాకు తెలిసిన 4 కథలు తిప్పి తిప్పి అటు ఇటు చెబుతూ ఉంటాను, అవసర సందర్భాన్ని బట్టి, గుర్తొచ్చింది దాన్ని బట్టి. కాబట్టి జీవితంలో ఇప్పుడు వాల్మీకిలా నేను రత్నాకరుణ్ణి వాల్మీకిలా అయిపోయాను కాబట్టి ఒక సాధువు అయిపోతాను అని మళ్ళీ పాముల సర్వస్వం పోగొట్టుకోబాకండి. అక్కడ కుటుంబం ఉంది, జీవితం ఉంది, మీరు బతకాలి. చావు వచ్చే వరకు చచ్చినట్టు బతకాలి. అక్కడ చావు వచ్చే వరకు చచ్చినట్టు బతకాలంటే తినడానికి తిండి ఉండాలి, కట్టుకోవడానికి బట్ట ఉండాలి, ఉండడానికి వసతి ఉండాలి. వయసు పెరుగుతున్న కొద్దిగా అనారోగ్యాలు, ఆ బాధలు, వృద్ధాప్యం, దానికి మందులు ఉండాలి. డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఎంత మందు బిళ్ళ కొనుక్కోగలిగి ఫీజులు కట్టగలిగినటువంటి విధానం ఉండాలి. పిల్లలను చదివించుకోగలగాలి. చివరి వరకు చావు వచ్చే వరకు చచ్చినట్టు బతకడానికి అవసరమైన డబ్బు కావాలి. మనకు కావాలి, మన పిల్లలకు కావాలి, అందరికి కావాలి. కాబట్టి ధర్మ జీవితం, మంచి జీవితం బతకండి. ఆధ్యాత్మికతని డబ్బును వదిలేస్తే వచ్చేస్తుంది అనుకోబోకండి. పిచ్చి భ్రాంతులు అవన్నీ ఎక్కడి నుంచి రాదు. నువ్వేం కష్టపడతావు అదే నీకు వస్తుంది. నీకు డబ్బు ఇవ్వడానికి ఏ దేవుడు లేడు, ఏ గురువు లేడు, ఏం ఆకాశం నుంచి నీకు డబ్బు వర్షం అసలు కురవదు. మాయలు మహిమలు ఎటువంటి నమ్మబాకండి. మీరు కష్టపడిందే మీకు ఉంటుంది, కష్టే ఫలే. అయితే ఇక్కడ ప్రశ్న గుణమార్పు చేసుకోవచ్చు అంటే గుణమార్పు ఖచ్చితంగా చేసుకోవచ్చు. నేను తల్లిదండ్రుల గుణాలతో ఉండిపోయినాను, నేను మార్చుకోలేకపోవటం సృష్టి యొక్క డిజైనా? కానే కాదు. సృష్టి యొక్క డిజైను బేసిక్ స్ట్రక్చర్ అంటే మనిషికున్న ఆయుష్, మనిషి శరీర నిర్మాణం, మనిషి శరీర పనితీరు, మనిషి శరీర అవయవాలు, బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశలు, మనిషి పుట్టే విధానం, చనిపోయే విధానం, ఇవన్నీ ఫిక్స్డ్ ఫార్మేట్లో ఉంటాయి ఒక విధానంలో. మధ్యలో గుణాలకు సంబంధించింది, జ్ఞానానికి సంబంధించింది అంతా కూడా నువ్వు మార్చుకోవచ్చు. ఆ మార్చుకోవచ్చు అన్న అవకాశమే ఆధ్యాత్మికత. అసలు మార్చుకునే అవకాశం లేదా ఆధ్యాత్మికత లేదు.
ఆధ్యాత్మికత కూడా ఏంటి, మళ్ళీ దేవుళ్ళు కాదు, మతాలు కాదు, మార్గాలు కాదు, విధానాలు కాదు, పద్ధతులు కాదు, ఆచార సాంప్రదాయాలు అస్సలు కాదు. ఆధ్యాత్మికత అంటే వ్యక్తిగతం, అంతరంగంలోకి వెళ్ళి నాలో ఉన్న చెడుని నేను పోగొట్టుకొని నా యొక్క సంపూర్ణ తత్వాన్ని తెలుసుకోవడం. నేను మనిషిని మాత్రమే కాదు, మనసును మాత్రమే కాదు, బుద్ధిని మాత్రమే కాదు, నేను అనంత ఆత్మశక్తిని. అదే నాలో ప్రాణశక్తిగా ఉన్నది. అదే ఈ శరీరాన్ని, నేను అనుకుంటున్న శరీరాన్ని, నేను అనుకుంటున్న మనసుని, నేను అనుకుంటున్న బుద్ధిని, నాకు సంబంధించిన అన్నింటినీ నడుపుతున్నది ఆ ప్రాణశక్తి. కదలిక మూలమైనటువంటి, నాలో కదలికలకు మూలమైనటువంటి ఆ ప్రాణశక్తి, అనంత ఆత్మశక్తి అన్న ఎరుకను పొందే వరకు నువ్వు వెళ్ళొచ్చు. అదే ఆధ్యాత్మికత. నీ లోపల ప్రయాణం, నీ బయట ప్రయాణం అంతా జీవితం, సంసార జీవితం, భౌతికం. నీ లోపల ప్రయాణం అంతా ఆధ్యాత్మికం, నిన్ను నువ్వు సంపూర్ణంగా తెలుసుకోవడం. కాబట్టి మార్చుకునే అవకాశం ఉంది, మారే అవకాశం ఉంది, నన్ను నేను సంపూర్ణంగా తెలుసుకునే అవకాశం ఉంది. కనుకనే అసలు ఆధ్యాత్మికత చెప్పబడుతున్నది. కాబట్టి నేను మారలేదు అనుకోబాకండి, మారిపోవచ్చు. అయితే మార్పు తేలిక కానే కాదు, చాలా కష్టమైన విషయం. మీరు తపస్సు చేయాలి, మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి తపస్సు చేయాలి. ఆ తపస్సుకు ఉపయోగపడేదే తపస్సు అంటే మీరు ఏదో యాంగిల్స్లో కూర్చోవటం కాదు. అవి కూడా అవసరమే, ధ్యానము తపస్సు కాసేపు నిశ్చలత్వానికి. కానీ అసలు తపస్సు ఎక్కడ మొదలవుద్దంటే శ్రవణము, మననము, నిధిధ్యాస, ధారణ. ధారణలోకి వచ్చినాక మీరు ధ్యానం చేయాలి, తపస్సు చేయాలి. ఆ భావాలని లోపల ఇంకింపజేసుకోవాలి. అలా ధారణలో జరుగుతాయి అన్నీ. సరే, ఇవి కూడా పేర్లే, మళ్ళీ ఇది పెద్ద విశేషంగా పెట్టుకోబాకండి. ఇవన్నీ పేర్లు. ఆ పేర్లను పట్టుకోబాకండి, అందులో సబ్జెక్టును పట్టుకుంటే మనం ఎప్పుడూ మార్చుకోవచ్చు, మనం మంచిలోకి తీసుకెళ్ళొచ్చు. బేసిక్గా మనిషికి వచ్చే సహజ గుణాలు సృష్టి నుంచి ఏంటి అంటే నువ్వు అనంత ఆత్మస్వరూపుడు అనేది నీ బేసిక్ సహజ గుణం, సహజ స్వరూపం. అది నీది, దాన్ని నువ్వు తెలుసుకో అంతే. నేను మనిషిని అనుకుంటున్నాను కాదు, నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడును, స్వరూపురాలను. అది అసలు మన బేసిక్, అది మన సత్యం, అది మన నిజం. నిజాన్ని తెలుసుకోవటమే, సంపూర్ణత్వాన్ని తెలుసుకోవటమే. అందుకే ఇవన్నీ చెప్పుకుంటున్నాం. ఇవి అర్థమైన వాళ్ళు, అర్థమవుతుంది, నేను కొంచెం ముందుకు నడవగలనండి. మీరు ఏదో ఆత్మజ్ఞానులు అయిపోవడం కాదు, ఏం అవ్వక్కర్లా. అది ఎవరో హఠాత్తుగా అవ్వలేరు, నేను అవ్వలేదు, అసలు నాకు ఆత్మానుభవమే లేదు. ఊరికిన వెనికిడి జ్ఞానంతో చెబుతున్నాను అంతే. అనేక మంది మహాత్ములు చెప్పినటువంటి, రచించినటువంటి గ్రంథాలు చదువుకొని వాళ్ళు చెప్పిన విషయాలు విని ఆ వెనికిడి జ్ఞానంతో నేను గ్రహించిన దాన్ని మీతో పంచుకుంటున్నా. నాకు ఎటువంటి అనుభవం అవ్వలేదు, నేను అతి సామాన్య మానవుణ్ణి. అయితే ఇదేమన్నా అర్థమయ్యి మేము కొంచెం బాగానే ఉన్నామంటే కొంచెం మాలో గుణమార్పు కలుగుతుంది, మా కుటుంబం కొంచెం ప్రశాంతంగా ఉంది, కొంచెం శాంతిగా జీవిస్తున్నాం, నా వలన నా చుట్టూ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడతలేదు, కొంచెం వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా నేను కొంచెం మంచిగా జీవించే ప్రయత్నం చేస్తున్నాను, నా గురించి నాకు తెలుస్తుంది, నాలో చెడు నాకు తెలుస్తుంది అనేటువంటి వాళ్ళు చక్కగా మీకు ఏమన్నా సందేహాలు వస్తే అడగండి. మళ్ళీ రోజు ఈ పాఠాలు చెప్పుకుంటూ, రోజు ఇవి విశ్లేషించుకుంటూ, రోజు ఈ వివరణలు చెప్పుకుంటూ, ఈ శ్రవణ మనన నిధిధ్యాసలను కలిగించుకుంటూ ముందుకు సాగుదాం. అది ధారణ అయిపోయే వరకు ముందుకెళ్దాం. లేదు నాకు అర్థం కాలేదండి, అసలు మీరు చెప్పేది మాకు అర్థం కావట్లేదు, మా మార్గం వేరు, మీ మార్గం వేరు, మీరు చెబుతున్నది వేరు, మాకంత గందరగోళంగా ఉంది, బుర్రపడైపోతుంది, ఇది విన్నాక ఇంకా కన్ఫ్యూజన్కి లోనైపోతున్నాను, అసలు మీరు చెప్పింది ఒక్కోసారి తప్పు అనిపిస్తుంది అనిపించిన వాళ్ళు జాగ్రత్తగానండి. మీకు వస్తున్న భావాలు నిజమే, అందరికీ అన్నీ అర్థం అవ్వాలని రూల్ లేదు. కాబట్టి మీకు నచ్చిన మార్గంలో, మీకు నచ్చిన స్థితిలో, మీరున్న పద్ధతిలో, మీరు మెచ్చిన గురువులతో, మీకు నచ్చిన మతాలతో, మీరు మెచ్చుకున్న దేవుళ్ళతో, మీకు అనుకూలతలు ఉన్నటువంటి విధానంలో, మీకు అర్థమవుతున్న విధానంలో హాయిగా ముందుకు సాగిపోండి. అందరూ ఎప్పుడో ఒకప్పుడు ఒక చోటకే వస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు మీకు ఏది అర్థమవుతుందో అది మీ సత్యం, ఇప్పుడు మీకు ఏది అర్థమవుతుందో అదే మీ మార్గం, ఇప్పుడు మీకు ఏది నచ్చిందో అదే మీరు నడవవలసిన మార్గం. కాబట్టి ఎవరికి నచ్చిన దారిలో వెళ్ళిపోండి. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.